महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। శ్రీ మహాలక్ష్మ్యై నమః. జగదంబ ఆరాధనా క్రమంలో శరన్నవరాత్రుల పుణ్యవేళ ఈరోజు పరాశక్తిని మహాలక్ష్మి రూపంగా అలంకరించి ఆరాధించిన ఒక ప్రత్యేకత. మహాలక్ష్మి సర్వైశ్వర్య సంపన్నురాలు, జగతిని వివిధ సంపదలతో శోభలతో ప్రకాశింపజేసే సమస్త శుద్ధ సత్వ గుణముల యొక్క సమాహార రూపిణి. అటువంటి శుద్ధ సత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ మహాలక్ష్మి సహస్రనామాలలో 531వ నామం షష్ఠీదేవి. ఇది నమస్కారంలో శ్రీ షష్ఠీదేవ్యై నమః అని చెప్పబడుతున్నది. ఇది ప్రకృతిగా ఉన్న పరాశక్తి యొక్క 6వ అంశపు దేవత షష్ఠీదేవి. ఇది షష్ఠీ తిథికి అధిదేవత అని కూడా భావన చేయవచ్చు. ఈ షష్ఠీదేవి సంతాన ప్రదాయిని అయిన శక్తి. ఈ తల్లియే వల్లి దేవసేన అనే 2 రూపాలతో ప్రకాశిస్తున్నది. దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్యుడు షష్ఠీపతి. సంతానప్రదుడు వంశవృద్ధికారకుడైన సుబ్రహ్మణ్యుని షష్ఠీ తిథి నాడు ఆరాధించిన ఒక ప్రత్యేకత. దీన్ని బట్టి షష్ఠి అనబడే పరాశక్తికి దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య తత్వానికి అనుబంధమున్నది. షష్ఠీదేవిని ఆరాధించినట్లయితే ఐశ్వర్యాదులు లభించడమే కాకుండా సంతాన రక్ష లభిస్తున్నది, వంశవృద్ధి కలుగుతున్నదని శాస్త్రం చెప్పబడుతున్నది. అందుకే శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః, షష్ఠీదేవ్యై నమో నమః అని కూడా స్కంద పురాణంలో చెప్పబడుతున్నటువంటి వాక్యం. అటువంటి షష్ఠీదేవికి నమస్కరిస్తూ 532వ నామం మనస్విని. ఇది నమస్కారంలో శ్రీ మనస్విన్యై నమః అని చెప్పబడుతున్నది. మనస్విని అంటే గొప్ప మనస్సు కలది అని. అమ్మవారి మనస్సు దివ్య గుణములతో దయా, సౌజన్యము, సౌశీల్యము మొదలైనటువంటి దివ్య వైభవాలతో ప్రకాశిస్తున్నది గనక అమ్మ మనస్విని. అంతేకాదు, పరాధీనము లేకుండా స్వతంత్రత కలిగినటువంటి వ్యక్తిత్వాలు ఎవరికుంటాయో వారిని మనస్విని అని అంటారు. అమ్మవారు స్వతంత్రాలు, ఎవరికి అధీనురాలు కాదు. అందుకు ఆ తల్లి తనకు తానే స్వతంత్రముగా లోకాన్ని రచిస్తూ తన ఇచ్ఛతో నడిపిస్తోంది గనక మనస్విని అని చెప్పబడుతున్నది. శ్రీ మనస్విన్యై నమః. ఈ విధంగా 2 భావాలు స్వీకరించాం. ఉత్తమ గుణములు కల తల్లి, స్వతంత్రురాలు. ఇక తర్వాత నామం 533 నైష్కర్మ్య. ఇది నమస్కారంలో శ్రీ నైష్కర్మ్యాయై నమః అని చెప్పబడుతున్నది. ఏ కర్మలు లేనటువంటి తల్లి నైష్కర్మ్య. ఇది మోక్ష స్వరూపాన్ని చెప్తున్నది. జ్ఞానకాండ రూపమైనటువంటి ఉపనిషన్ మాతను తెలియజేస్తున్నది. వేదములందు జ్ఞానస్వరూపము ఈ నామాల ద్వారా చెప్పబడుతున్నదని భావించవచ్చు. నైష్కర్మ్య సిద్ధి అని శంకర భగవత్పాదుల వారి యొక్క శిష్యుడు సురేశ్వరాచార్యులు ఒక గ్రంథం కూడా రచించారు. కర్మలు ఉన్నంతకాలం సంసారం ఉంటుంది. ఈ కర్మలకు అతీతమైన స్థితే మోక్షము. అందుకు మోక్షం పొందాలంటే కర్మల్ని త్యజిస్తే గాని మోక్షము లభించట్లేదు. అందుకు కర్మల్ని త్యజించినటువంటి జ్ఞానము ద్వారానే మోక్షము లభిస్తున్నది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క వచనం. అది జ్ఞానాగ్నితో ఎవరి కర్మలు దగ్ధమవుతాయో వారిని పండితుడు అనాలి అని. ఆ జ్ఞానాగ్ని లభించగానే కర్మలను హుతమవుతున్నాయి గనక ఆ జ్ఞానస్థితే నైష్కర్మ్య అని చెప్పబడుతున్నది. బ్రహ్మజ్ఞాన రూపిణి. ఆ స్థితిలో ఆ పరతత్వముగా భాషిస్తున్న అమ్మవారు ఎలా ఉంటారంటే నిష్కళ. అది తర్వాత నామం 534 నిష్కళ. ఇది నమస్కారంలో నిష్కళాయై నమః. ఇది నిర్గుణ పరబ్రహ్మస్వరూపము అర్థంలో చెప్పబడుతున్నది. నైష్కర్మ్య, నిష్కళ ఈ 2 కూడా బ్రహ్మజ్ఞాన రూపిణి, మోక్షస్వరూపిణి అమ్మవారు అర్థాన్ని చెప్తుంది. కళ అనగా భాగము, నిష్కళ అంటే భాగములు లేనిది అని అర్థం. భాగముంది అంటే అది పరిమితి కలిగది, సగుణమైనది అని అర్థం. భాగములు లేనిది అంటే అనంతమైనది, అపరిమితమైనది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినట్లుగా అలాంటి అనంత అపరిమితమైనటువంటి తత్వమే, సంపూర్ణత్వమే నిష్కళ అనే నామంలో చెప్పబడుతున్నది. అటువంటి దివ్యమైన నిష్కళారూపునికి నమస్కారం చేసుకుని ఆలోక తర్వాతి నామం 535 ఆలోక, నిష్కళాలోక. ఈ 2 నామాలు కలిపి మనం చదివాం. ఇందులో ఆలోక అనేటువంటి శబ్దము 535వ నామం. ఇది నమస్కారంలో శ్రీ ఆలోకాయై నమః. ఆలోకము అనే దానికి నానార్థాలున్నాయి. ఆలోకం అంటే చూపు, ఇంకొకటి కాంతి, మూడవది స్తోత్రము. ఇలా 3 అర్థాలు ఉన్నాయి దీనికి. అమ్మవారు కాంతి రూపిణి. సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతి మహాలక్ష్మీ తత్వం అని వేదం వర్ణిస్తున్నది. ఆ కాంతి వల్లనే
లోకమంతా సంపన్నమవుతున్నది, చైతన్యవంతమవుతున్నది. అందుకే సూర్య నారాయణ నుంచి వచ్చేటువంటి ఆ కాంతి ఆలోకము, అది అమ్మవారి రూపము. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో చూపు, లక్ష్మి అనే శబ్దమే చూపుల తల్లి అని అర్థాన్ని చెప్తున్నది అని గతంలో చాలా మార్లు చెప్పుకున్నాం. అమ్మవారు తన చూపుతో లోకానంతటిని నడిపిస్తున్నది. అందుకే ఈక్షత్యాత్మికా శక్తి అని శాస్త్రంలో చెప్తున్నారు. ఇక్కడ పరమాత్మ యొక్క ఆ దర్శన శక్తి, దానితోనే జగత్తంతా నిర్వహింపబడుతున్నది. అటువంటి చూపుల తల్లి గనక ఆలోక, ఇది రెండవ అర్థం. మూడవ అర్థంలో స్తోత్ర రూపిణి అని అర్థం. సర్వ దేవతల చేత, ఋషుల చేత, మహాత్ముల చేత స్తుతింపబడేటువంటి తల్లి గనక ఆలోక. ఆ స్తోత్రముల యందు చెప్పబడే తత్వము అమ్మవారే గనక ఆలోక. ఆ స్తోత్రములకు లక్ష్యమై స్తుతింపబడుతున్న తల్లి గనుక ఆలోక. ఈ రెండు అర్థాన్ని స్వీకరిస్తూ 536వ నామం జ్ఞానకర్మాధిక. ఇది నమస్కారంలో శ్రీ జ్ఞానకర్మాధికాయై నమః. కర్మ మార్గము, జ్ఞాన మార్గము అని రెండు మార్గముల్ని వేదము చెప్తూ ఉన్నది. ఇందులో ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి కర్మ మార్గము, నివృత్తి మార్గంలో ఉన్నవారికి జ్ఞాన మార్గము సిద్ధమైనది. అంతేకాదు, ప్రవృత్తిలో ఉన్నవారు కూడా వైరాగ్యం కలిగినప్పుడు వివేక వైరాగ్యాలతో ఉంటూ కేవలం నిత్య నైమిత్తిక కర్మలు మాత్రమే, అది కూడా శాస్త్రం చెప్పింది గనక నా విధి గనక చేస్తున్నాను అని భగవదర్పణ బుద్ధితో చేసినట్లయితే అది కర్మయోగం అవుతున్నది. అందుకు మామూలు కర్మ కంటే కర్మయోగం గొప్పది, కర్మయోగము కంటే జ్ఞానయోగం గొప్పది. అమ్మవారు ఈ కర్మయోగము కంటే జ్ఞానయోగము కంటే గొప్పది. ఎందుకంటే మనం ఒక స్థలానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక మార్గాన్ని ఎంచుకుంటాం, ఆ మార్గము ద్వారా ఆ స్థలానికి చేరుకుంటాం. స్థలానికి చేరాక ఇంకా మార్గము లేదు, కానీ మార్గము లేకపోతే స్థలానికి చేరలేం. అదే జ్ఞాన మార్గం కానీ కర్మ మార్గము కానీ పరబ్రహ్మను తెలియజేస్తున్నాయి. ఆ పరబ్రహ్మ స్థితికి వెళ్ళేటప్పటికల్లా అది కేవల ప్రకాశ రూపంగా జ్ఞాన మార్గంగా ఉంది గనక అది ఆలోక అని చెప్పబడుతుంది. కేవల జ్ఞానస్వరూపం. అది ఆలోక అనే స్థితి నిష్కళ, నైష్కర్మ్య అయినటువంటి స్థితి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా జ్ఞాన మార్గము లేదు, కర్మ మార్గము లేదు. కర్మకి జ్ఞానానికి లక్ష్యమైనటువంటి పరతత్వం మాత్రమే ఉన్నది. అందుకది జ్ఞాన కర్మాధిక అంటే జ్ఞాన మార్గము కంటే కర్మ మార్గము కంటే మించినటువంటి పరతత్వం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మజ్ఞానము, మోక్షము. అదే అమ్మవారి యొక్క రూపము కనుక జ్ఞాన కర్మాధిక అనే నామం అంత దివ్యంగా చెప్పబడుతున్నది. దీన్ని బట్టి మార్గములకు గమ్యమై మార్గములకు అతీతమైన పరతత్వము మోక్షలక్ష్మి అనే భావమే ఈ నామం ద్వారా స్వీకరించవలసింది. మనం పరిశీలించినప్పుడు ఇక్కడ నైష్కర్మ్య, నిష్కళాలోక, జ్ఞాన కర్మాధిక అన్నప్పుడు ఒక నామానుతో ఒక నామానుకున్న ఆ చక్కని ఔచితీయవంతమైన అనుబంధం ఎంత అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరించబడిందో గమనించాలి. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణం. శ్రీ నమః. జగదంబార్చన క్రమంలో ఈ శరన్నవరాత్రుల పుణ్యకాలంలో ఈ రోజున జగదంబ కనకదుర్గాంబను మహాసరస్వతి రూపంగా ఆరాధిస్తూ ఉంటారు. మహాసరస్వతి జ్ఞానాధిదేవత, అంతేకాదు పరాక్రమానికి కూడా అధిదేవత. ఈ మహాసరస్వతియే శుంభనిశుంభాది అసురులను సంహరించింది అని దేవి మహాత్మ్యం చెప్పబడుతున్నది. జ్ఞానం లేనిది పరాక్రమం లేదు. అంతేకాదు జ్ఞానము పరాక్రమం ద్వారానే వ్యక్తమవుతున్నది. జ్ఞానము ప్రకాశించి అజ్ఞానాన్ని నశింపజేయడమే గొప్ప పరాక్రమం. అంతేకాదు యుద్ధము ప్రకటించినప్పుడు ఆ యుద్ధము జ్ఞానముతో వ్యూహంతో చేస్తాం గనక యుద్ధ విద్య కూడా సరస్వతి అని చెప్పబడుతున్నది. శుంభనిశుంభాదులను సంహరించిన జ్ఞానస్వరూపిణైన మహాసరస్వతికి నమస్కరిస్తూ ఆ మహాసరస్వతికి మరో రూపమైన మహాలక్ష్మీదేవి యొక్క దివ్యనామాలలో జ్ఞానప్రధాన నామాలనే చెప్పుకుంటూ ఉన్నాం. 536 శ్రీ జ్ఞానకర్మాధికాయై నమః. జ్ఞాన మార్గము కంటే కర్మ మార్గము కంటే అధికమై ఆ రెండు మార్గాలకు లక్ష్యమైనటువంటి పరతత్వ స్వరూపము అని దీని యొక్క అర్థము. ఈ జ్ఞానకర్మలకు అతీతమైన ఆ స్థితి నిర్గుణమైన స్థితి గనుక తర్వాతి నామంలో 537 అగుణ. ఇది జ్ఞానకర్మాధికా గుణ అని కలిపి చదివాం. ఈ రెండు నామాల్లో అగుణ అని విడదీయాలి. సంధిలో మొదటి నామంతో కలిసిపోయి గుణ అని మాత్రమే పలుకుతున్నాం. విడిగా నామంగా చెప్పాలంటే అగుణ అనాలి. ఇది నమస్కారంలో శ్రీ అగుణాయై నమః. అగుణ అంటే గుణములు లేనిది అని అర్థం. లోక వ్యవహారంలో సాధనలో గుణాలుంటాయి, కానీ సిద్ధ దశలో లోకాతీతమైనటువంటి స్థితిలో కేవలం ఆలోకం మాత్రమే ఉంటుంది. అందుకే ఆలోక నామం మునిపే చెప్పుకున్నాం. ఆలోకం అంటే కాంతి మాత్రమే. ఆ కాంతి కేవలం జ్ఞానకాంతి. అది త్రిగుణములకు అతీతమైన స్థితి అది. అందుకే అది అగుణ, గుణాతీతురాలు అని చెప్పబడుతున్నది.
ఈ విధంగా ఈ నామములో చెప్పబడిన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపానికి నమస్కరిస్తూ తర్వాత మళ్ళీ లోకాన్ని నడిపేటువంటి లక్ష్మీ వైభవాల్ని చెప్తున్న నామాల్లో ప్రవేశిస్తున్నాం. సబంధ్వానంద సందోహ వ్యోమాకారా నిరూపిత గద్య పద్యాత్మికా వాణి సర్వాలంకార సంయుత. 538వ నామం సబంధ్వానంద సందోహ. ఇది నమస్కారంలో శ్రీ సబంధ్వానంద సందోహాయై నమః అని చెప్పబడుతున్నది. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే బంధువులు అనేవారు లభిస్తారు. ఈ నామంలో దాగిన అర్థము సబంధ్వానంద సందోహ. స బంధు అంటే బంధువులతో కూడినప్పుడు కలిగే ఆనందముల యొక్క సమూహము సందోహము. బంధువులు ఉన్నప్పుడు అనేక ఆనందాలు ఉంటాయి. మనల్ని ఎవడు పలకరించలేకుండా ఉంటే, మనకెవరూ లేకుండా ఏకాకిగా ఉంటే అదొక బాధ. బంధువులు అనేది ఒక బలం, ఇది తెలుసుకోవాల్సింది. ధనబలం ఎలాంటిదో, శారీరక బలం ఎలాంటిదో, జనబలం కూడా అలాంటిదే. అందులో బంధుబలగం అంటాం, బంధుబలం కూడా అలాంటిది. కష్టానికైనా సుఖానికైనా బంధువులు తోడు ఉండాలండి. అందుకే ఒక శుభకార్యం చేస్తున్నప్పుడు బంధువులు పిలుస్తాం, దుఃఖ కార్యక్రమం చేసినప్పుడు పిలవకుండానే బంధువులు వచ్చి ఓదార్చుతారు. అలా వచ్చేవాడే నిజమైన బంధువు. అందుకే ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే శత్రు విగ్రహే రాజద్వారే శ్మశానేచ ఎత్తిష్టతి సబాంధవ అని శాస్త్రంలో చెప్తున్నారు. ఇక్కడ ఏదైనా ఉత్సవాలు వేడుకలు చేసుకున్నప్పుడు, అదేవిధంగా విషాదాలు కలిగినప్పుడు, వివాహాదులు మొదలైనటువంటి వైభవాలు జరిగినప్పుడు రాజద్వారం వద్ద శ్మశానంలోనూ ఎవరైతే మనకు తోడు ఉంటారో వాళ్ళ బంధువులు అంటారు అన్నారు. ఇక్కడ ఇలాగ మంచికి చెడుకి కూడా బంధువులు ఉండాలి. ఆ బంధువులు ఉంటేనే మనకు ఒక బలం. అనేక పనులు వాళ్లే చక్కదిద్దుతారు, బంధువులకు తోడు. అందుకే ఎప్పుడు బంధువులు రాబంధువులు అనకూడదు. అప్పుడప్పుడు బంధువుల వల్ల బాధలు కలగవచ్చు, కానీ బాధలు కలిగించకుండా ఉండే బంధువులు రావాలంటే అది అమ్మవారి కృప ఉంటేనే లభిస్తుంది. ఐశ్వర్యాలన్నీ అమ్మ రూపాలే. అందుకు ధనము ఒక ఐశ్వర్యమే, ఆరోగ్యం ఒక ఐశ్వర్యము, ఇల్లు వాకిలు ఒక ఐశ్వర్యము, పంట పొలాలు జలము ఆహారము ఇంకొక ఐశ్వర్యము, బంధువులు కూడా ఒక ఐశ్వర్యమే. ఐశ్వర్య పరంపరలో బంధువులు ఒకరు. అంతేగాని పలకరించడానికి ఒక్కడు కూడా లేడండి అంటే అదొక దురదృష్టమే. మనం పిలవగానే 10 మంది పలికి తోడు ఉన్నప్పుడు అది ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యము బంధురూపంతో ఉన్నది. బంధువుల వల్ల కలిగే ఆనందాలు అనేకమున్నాయి. అందుకే ఆనంద సందోహ అన్నారు. ఇక్కడ బంధువులుంటే మంచి తోడు గనక, ఒక ఆసరాగా ఉంటారు గనక అదొక ఆనందం. రెండవది, బంధువులతో పరిహాసాలు ఉల్లాసాలు వినోదాలు జరుగుతుంటాయి, అదొక ఆనందం. బంధువుల వల్ల పని భారం తెలియదు. అందరూ కలిసి పని చేసుకుంటూ ఉంటే ఆ పనులు ఒత్తిడి తెలియదు, హాయిగా జరిగిపోతాయి. పైగా 10 మంది కలిసినప్పుడు ఒక్కొక్కరి తెలివి కూడా ఉపయోగించి ఇంకా బాగా జరుగుతాయి. ఇలా బంధువుల వల్ల కలిగే ఆనందాలు అనేకానేకం. అందుకే అది సందోహం. ఇలాగ బంధువులు ఉండడం, బంధువుల వల్ల ఆనందాలు పొందడం లక్ష్మీ కళ. అందుకే బంధువులందరూ కళకళలాడుతూ తిరుగుతుంటే చూడ్డానికి శోభగా ఉంటుంది. లక్ష్మీ కళ అక్కడ ఉట్టిపడుతుంది. అందుకే సబంధ్వానంద సందోహ అనే నామం లక్ష్మీదేవి యొక్క ఐశ్వర్యపరమైన నామాల్లో ఒకటి. లక్ష్మీ సహస్రనామాల్ని మనం ఈ కోణాలతో పరిశీలిస్తూ వెళుతుంటే, ఒకవైపు వివేక వైరాగ్యాలతో కూడిన జ్ఞానాన్ని ఎంత చెప్తున్నాడో, ప్రవృత్తి మార్గంలో రకరకాల సంపదలు శోభలతో ఆ గృహస్థాశ్రమ బ్రహ్మచర్యాశ్రమాల్లో మానవుడు శోభించాలి. ఆ శోభలన్నీ అమ్మవారు రూపములుగా గ్రహించగలగాలి. అలా గ్రహించగలిగి ఆ సంపదలను అనుభవిస్తే కొన్నాళ్లకవి వివేక వైరాగ్య జ్ఞానములుగా పండుతాయి. అందుకు ప్రవృత్తి మార్గంలో నివృత్తి మార్గంలో కూడా మహాలక్ష్మి ఎలా శోభిస్తుందో చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఒక్కొక్కప్పుడు ప్రవృత్తి సంబంధమైన నామాలు, ఒక్కొక్కసారి నివృత్తి సంబంధమైన నామాలు వస్తుంటాయి. జ్ఞాన కర్మాధిక అగుణ అలోక నైష్కర్మ్య నిష్కళ మొదలైన నామాల్లో అక్కడ నివృత్తి మార్గ నామాలు ఉన్నాయి. ఇప్పుడు సబంధ్వానంద సందోహ అన్నప్పుడు ప్రవృత్తి మార్గానికి సంబంధించిన నామాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు జ్ఞానపరంగా కూడా దీనికి అర్థం చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి తగ్గ ఒక సంఘము చుట్టూ ఉండాలి. వైరాగ్యము జ్ఞానము కలిగినటువంటి వారికి, పరబ్రహ్మతత్వంపై జ్ఞానము కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారే బంధువులుగా దొరికితే తద్వారా వారు నిరంతర బ్రహ్మతత్వాన్ని మననం చేసుకుంటూ ఉంటారు. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. నా ఎడలే చిత్త ప్రాణములు అర్పించిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఆ మాటల ద్వారా పరస్పరం ఉపదేశించుకుంటూ, నా గురించే చర్చించుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అని. అక్కడ వారు జ్ఞానబంధువులు అయ్యారు. అందుకే ఆత్మబంధువులారా అని అంటూ ఉంటాం. ఈ జ్ఞానబంధువులు కూడా
ఆ పరస్పరం ఆ బ్రహ్మచర్చతో ఆనందిస్తూ ఉంటారు కనుక ఆ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి సాధు పుంగవుల యొక్క బాంధవ్యంలో కలిగే ఆ జ్ఞానపరమైన ఆనందమే సబంధ్వానంద సందోహ అని చెప్పబడుతున్నది. ఇది రెండవ రకమైన నివృత్తి మార్గపరమైన అర్థము. అందుకే తర్వాతి నామం కూడా పరబ్రహ్మతత్వానికి సంబంధించింది చెప్తున్నారు. ఆ నామం యొక్క వైభవాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. నమః. జగదంబ కనకదుర్గాంబ ఈ రోజున తన స్వస్వరూపమైనటువంటి దుర్గారూపంతో ప్రత్యక్షమై అందరినీ ఆనందింపజేస్తూ అనుగ్రహిస్తున్నది. ఆ దుర్గాస్వరూపమే మహిషాసుర మర్దిని రూపముగా కూడా అలంకరింపబడి ఆరాధనను అందుకుంటున్నది. మహిషాసురుడు అంటేనే కరడు కట్టినటువంటి రజోగుణ తమోగుణాల యొక్క స్వరూపము, అసురత్వము. లోకానికి కీడు చేసే స్వభావమే మహిషాసురుడు. ఆ కీడును తొలగించే మేలును కలిగించే స్వరూపమే మహిషాసుర మర్దిని. అందుకు మహిషాసుర మర్దినిగా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల అన్ని ఆపదలు తొలగి ఆనందం లభిస్తున్నది. దుర్గా అనగానే రక్షణ శక్తి అని అర్థం. ధర్మాన్ని, లోకాన్ని, భక్తులను రక్షించేటువంటి అమ్మవారి కారుణ్య రూపమే దుర్గా. అటువంటి దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటూ జగన్మాత యొక్క వైభవాన్ని తెలియజేసే లక్ష్మీ సహస్రనామాలలో 539వ నామం వ్యోమాకార. ఇది నమస్కారంలో శ్రీ వ్యోమాకారాయై నమః అని చెప్పబడుతున్నది. వ్యోమం అనగా ఆకాశము. ఆకాశమే తన ఆకారముగా కల తల్లి. ఆకాశం అమ్మవారి రూపము. ఎందుకంటే ఆ పరాశక్తి ప్రథమంగా ఆకాశ రూపంలో వ్యాపించింది. ఆ తర్వాత మిగిలిన 4 భూతములుగా వ్యక్తమై సర్వజీవకోటిని కలిగిస్తున్నది. అందుకు ఆత్మనః ఆకాశ సంభూత అని చెప్పారు. పరమాత్మ నుంచి కలిగినది ఆకాశం. అంటే పరమాత్మ యొక్క చిచ్చక్తే ఆకాశముగా వ్యాపించింది కనుక ఆకాశమునందు ఉన్నదంతా చిచ్చక్తి, చిద్రూపమైన శక్తి. చిత్తనగా చైతన్యము. ఆ చైతన్య రూపమైన శక్తియే ఆకాశముగా విస్తరించింది కనుక ఆకాశమంతా ఉన్నది చిచ్చక్తి. అందుకే ఆకాశ రూపముగా వ్యాపించిన చిచ్చక్తి రూపిణి కనుక వ్యోమాకార. విశ్వం వ్యయతీతి సంవృణోతీతి వ్యోమ అని వ్యోమ శబ్దానికి అర్థం. విశ్వమంతా వ్యాపించి ఉన్నది గనక వ్యోమ అని. అదే ఆకాశ రూపము. ఆకాశమనగా చిద్రూపము. అందుకే చిదాకాశము, చిదంబరము అనే వ్యవహారం కూడా కనబడుతున్నది. అయితే మనం చుట్టూ ఉన్నటువంటి ఆకాశమంతా చిన్మయమే ఒప్పుకుంటాం. అదేవిధంగా మన లోపల హృదయమునందు ఉండేటువంటి ఆకాశమే నిజమైన వ్యోమము. అదే చిన్మయమైన ఆకాశము, అదే దహరాకాశము, అదే చిదంబరము. ఆ దహరాకాశ రూపిణైన తల్లిని వ్యోమాకార అంటున్నాం. సయేషోంతర్హృదయ ఆకాశ అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. హృదయాంతరంలో ఉన్నటువంటి ఆకాశము అదే యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సౌస్నుతే సర్వాన్ కామాన్ సహ అని ఉపనిషత్తు వాక్యం. ఎవరైతే తమ హృదయంలో పరమ వ్యోమముగా ఉన్న పరమాత్మను తెలుసుకుంటున్నారో అతడు అన్నిటినీ పొందుతున్నాడు. అన్నిటినీ పొందుట అంటే ముక్తిని పొందుట అని అర్థం. ఇక్కడ ఆ హృదయాకాశములో ఉన్నటువంటి పరతత్వమే సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పబడుతున్న పరబ్రహ్మ. కనుకనే హృదయాకాశమునందు వ్యాపించి ఉన్న పరబ్రహ్మ స్వరూపుని గనక వ్యోమాకార అని చెప్పబడుతున్నది. ఇంత భవ్యమైన నామం ఇది. తర్వాతి నామం అనిరూపిత. వ్యోమాకార నిరూపిత అని 2 నామాలు కలిపి చదివాం. ఆ కలిపినప్పుడు అకారము సంధి చేత అందులో లీనమైపోయి నిరూపిత అని వినబడుతుంది. కానీ నామం మాత్రం అనిరూపిత. ఈ నామాన్ని గ్రహించడం ఔచిత్యం. ఇక్కడ శ్రీ అనిరూపితాయై నమః నమస్కరించాలి. అనిరూపిత అంటే నిరూపించుటకు వీలు కానిది అనర్థం. నిరూపించుట అంటే దర్శింపజేయుట, రుజువు చేయుట, స్పష్టముగా బోధించుట అనర్థం. పరతత్వం గురించి ఇది అని ఎవరూ చెప్పలేరు. ఇది అని చెప్పలేమని మాత్రమే చెప్పగలము. అది కేవలం అనుభవించవలసిన విషయమే. అందుకే స్వానుభవైక వేద్య అనొక మాట ఉన్నది. కేవలం స్వానుభవంతో తెలుసుకోవలసిందే ఇది. మరి వర్ణనలు, ఈ నామాలు, మంత్రాలు దేనికయ్యా అంటే ఆ అనుభవాన్ని అందించడానికి సహకరిస్తాయి. ఇవి కేవలం ఒక అవగాహన ఏర్పరుస్తున్నాయి కానీ అంది ఇవ్వలేవు. ఆ పరతత్వం వాక్యాలకు దొరకదు. అందుకే మనోవాక్కుల చేత రూపించుటకు వీలు కానిది గనక అనిరూపిత. వాక్కులతో రూపించడం అంటే చెప్పడము, వ్రాయడము, వివరించడము. ఇక మనస్సుతో రూపించడం అంటే భావించడము, ఊహించడము. ఆ భావనకి, ఊహలకి కూడా అందదు. అదేవిధంగా భాషలకి, వ్రాతలకి కూడా అందదా తల్లి. అందుకే అనిరూపిత అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో నిరూపిత అని కూడా గ్రహించవచ్చు.
అప్పుడు శ్రీ నిరూపితాయై నమః అని చెప్పబడుతున్నది. అలా గ్రహించినట్లయితే ఈ వ్యోమాకారముగా ఉన్న పరతత్వము దేనివల్ల నిరూపింపబడుతోంది అంటే వేద వేదాంత వాక్యములచే నిరూపింపబడినది. అంటే వేద వేదాంత వాక్యై ప్రతిపాదిత అని అర్థం. ఇక్కడ ప్రతిపాదిత అన్న నిరూపిత అన్న ఒకటే. అందుకు శాస్త్ర యోనిత్వాత్ అని బ్రహ్మసూత్రాలు చెప్పినట్లుగా బ్రహ్మము గురించి తెలుసుకోవాలంటే శాస్త్ర ప్రమాణమే మనకు ఆధారం. శాస్త్రం అనగా వేద వేదాంతములే. ఆ వేద వేదాంతాది శాస్త్రముల ద్వారా తెలియబడుతుంది కనుక నిరూపిత అనే భావాన్ని కూడా స్వీకరించవచ్చు. అలాగా పరతత్వాన్ని నిరూపించడానికి వచ్చినటువంటి వేదములు, వేదాల్ని ఆధారం చేసుకొచ్చిన శాస్త్ర కావ్యములు మనకు ఎలా లభిస్తున్నాయంటే గద్య పద్యాత్మికంగా లభిస్తున్నాయి కనుక తర్వాతి నామము గద్య పద్యాత్మిక అని చెప్పబడుతున్నది. 541వ నామాన్ని నమస్కారంలో శ్రీ గద్య పద్యాత్మికాయై నమః అంటున్నారు. గద్య పద్య స్వరూపముగా ఉన్నది లేదా గద్యముగా పద్యముగా వ్యాపించినది అని అర్థం. వేదము గద్య పద్యాత్మకము. పద్యము అంటే శ్లోక రూపంలో ఉండేది, గద్యం అంటే వచన రూపంలో ఉన్నది. వేదముల్లో 2 రకాలైనటువంటి పద్ధతులు కనబడతాయి. అందుకు వచన పద్య రూపములో ఉన్న వేద రూపిణి అని ఒక అర్థము. అదేవిధంగా శాస్త్రముల్లో కావ్యాలలో 2 రకాల వ్యక్తీకరణలు ఉన్నాయి. ఒకటి గద్య రూపము, ఇంకొకటి పద్య రూపము. వచనంలో చెప్పిన కావ్యాలు ఉన్నాయి, పద్యంలో చెప్పిన కావ్యాలు ఉన్నాయి. అలాంటి గద్య పద్యాత్మకమైన కావ్య స్వరూపము జ్ఞానరూపిణి అయిన అమ్మవారి స్వరూపమే. అందుకు గద్య పద్యాత్మిక అని చెప్పబడుతున్నది. చంపూ రామాయణం అని భోజ మహారాజు రచించాడు. ఇది గద్య పద్యాత్మికం. అదేవిధంగా తెలుగులో నన్నయ్య గారు, తిక్కన గారు, పోతన గారు, ఎర్రన గారు, శ్రీనాథుడు వీళ్ళ రచనలన్నీ అటు పద్యాలు గద్యాలు కూడా శోభాయమానంగా ఉంటాయి. దానివల్ల ఒక అందమైన భావము రసము ఆవిష్కరింపబడుతూ కవితా స్వరూపం సంపూర్ణంగా తెలియబడుతుంది. అందుకు గద్య పద్యాత్మిక అన్నప్పుడు కవితారూపిణిగా ఉన్నది, కావ్య రూపముగా ఉన్నది, వేద రూపిణిగా ఉన్నది, శాస్త్ర రూపముగా ఉన్నది అని చెప్పబడుతున్నది. నిరూపిత నామం తర్వాత మీరు స్వీకరిస్తున్నాం గనక గద్య పద్యాత్మకమైనటువంటి కావ్యములన్నీ భగవత్తత్వాన్ని చెప్పినప్పుడే అవి శ్రేష్టమవుతాయి. అందుకు భగవత్తత్వాన్ని చెప్పే గద్య పద్యాత్మకమైన వాంగ్మయం కూడా అమ్మవారి రూపమే. అందుకు కావ్యాన్ని సరస్వతి రూపం అంటాం, అమ్మవారి రూపం అంటాం. కవిత్వము అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేస్తారు భారతీయులు. అందుకు గద్య పద్యాత్మికమైనటువంటి వాగ్దేవత అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాలక్ష్మ్యై నమః. గద్య పద్యాత్మికా వాణి సనత్కుమారుల వారు తపశ్శక్తితో అనుగ్రహించిన అమ్మవారి యొక్క దివ్య నామముల వరుస లక్ష్మీ శాస్త్ర నామములు. 541వ నామం శ్రీ గద్య పద్యాత్మికాయై నమః. ఉత్తమమైనటువంటి వాక్యములు 2 విధాలుగా ఉంటాయి. గద్యాత్మకము, పద్యాత్మకము. వచన రూపంలో ఉంటే గద్యము, శ్లోకాది గేయ రూపముగా ఉండేటప్పుడు పద్యము అని చెప్పబడుతున్నది. తర్వాతి నామం వాణి 542వ నామం. ఇది శ్రీ వాణ్యై నమః. వాణి అనగా సరస్వతి, వాగ్దేవత 2 అర్థములున్నాయి. ఈ వాగ్దేవత ఎలా ఉన్నదంటే గద్య పద్యాత్మకమై ఉంది గనక గద్య పద్యాత్మకమైన సరస్వతి వాణి అని చెప్పబడుతున్నది. ఇది ఈ నామం తర్వాత ఈ నామం ఉండడంలో ఉన్న సౌందర్యం అది. తర్వాత నామం 543 సర్వాలంకార సంయుత. ఇది నమస్కారంలో శ్రీ సర్వాలంకార సంయుతాయై నమః అని చెప్పబడుతున్నది. ఇది కూడా మునుపు నామాలతో అనుబంధం ఉన్నది. గద్య పద్యాత్మకమైన కావ్యము మొదలైనవి సర్వాలంకారములతో కూడి ఉన్నాయి. ఈ అర్థాన్ని ఇక్కడ గ్రహించాలి. అందుకని సర్వాలంకార సంగీత అంటే అనేక అలంకారములతో ఉన్నది అని కేవలం అర్థం చెప్పడానికి అవసరం లేదు. మునుపు నామాలతో ఉన్న అనుబంధం బట్టి దీనికి అర్థం చెప్పాలి. వాక్యాలకి కావ్యాలకి అనేక రకాల అలంకారాలు ఉన్నాయి. ఈ అలంకారాలు 2 రకాలుగా ఉంటాయి. శబ్దాలంకారములు, అర్థాలంకారములు. ఒక్కొక్కప్పుడు శబ్దములు వింటూ ఉంటేనే అందంగా ఉంటాయి. ఆ కూర్పులో ఉన్న సొగసది. ఇది శబ్దాలంకారం. దాని అర్థాల్లో అనేక అలంకారాలు సౌందర్యాలు లభిస్తాయి. అవన్నీ అర్థాలంకారం అని చెప్తారు. రూపకాలంకారం, ఉపమాలంకారం, ఉపమానాలంకారం, ఇలా రకరకాల అలంకారాలు ఉన్నాయి. అలంకార శాస్త్రం ఉంది ప్రత్యేకించి. అందుకు గద్య పద్యాత్మకమైన కావ్యస్వరూపమైన వాణి శబ్దార్థాలంకారములతో ఉంది గనక సర్వాలంకార సంయుత. ఒక ఉత్తమమైనటువంటి కావ్యంలో అన్ని రకాల అలంకారాలు ఉండాలట. ఏదో కొద్దిగా ఉంటే సరిపోదు. ఉత్తమమైన గొప్పదైన కావ్య లక్షణమే సర్వాలంకార శోభితం. వాల్మీకి రామాయణం ఆ విధంగా సర్వాలంకారములతో రచింపబడింది అంటారు వ్యాఖ్యాతలు. ఆ కారణం చేతనే వాల్మీకి రామాయణం అద్భుతమైన మహాకావ్యంగా ఉన్నది. ఆ రామాయణ రూపంగా కనబడుతున్నటువంటి సరస్వతి,
అదేవిధంగా భారతాది ఇతిహాసాల రూపంగా, కాళిదాసాది కవుల కావ్య రూపంగా ఉన్నటువంటిది కూడా ఆ సరస్వతియే. ఆ సరస్వతి మహాలక్ష్మి యొక్క స్వరూపిణియే గనక కావ్యాలంకార రూపములతో ఉన్న తల్లి సర్వాలంకార సంయుత అని చెప్పబడుతున్నది. మరొక అర్థాన్ని స్వీకరించినట్లయితే, విడిగా నామాన్ని తీసి గ్రహించితే అన్ని అలంకారములతో ఉన్న తల్లి మహాలక్ష్మి సమస్త శోభలకి సంపదలకి నిలయం గనక వేలికున్నటువంటి మట్టెలతో మొదలుకొని శిరస్సుకున్న కిరీటం వరకు సర్వాలంకారములు ధరించి ఉన్నది. ఏ అవయవానికి ఏ అలంకారాలు ఏ లక్షణాలతో ఉండాలో అలాంటి నాణ్యమైన సర్వ అలంకారములతో శోభిల్లుతున్న తల్లి గనక హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజిత స్రజాం అని చెప్పినట్లుగా బంగారము, వెండి, రత్నములు వీటన్నిటిని అలంకారములుగా ధరించినది. అంతేకాదు, అలంకార ప్రియో విష్ణువు అంటారు. విష్ణువుకు అలంకారములంటే ఇష్టమట. అందుకు విష్ణువుకి ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి కూడా సర్వాలంకారములతో శోభిల్లుతూ ఉన్నది. తర్వాతి నామము సాధుబంధ పదన్యాస సర్వౌకా ఘటికావళి షట్కర్మ కర్కశాకార సర్వకర్మ వివర్జిత. 544వ నామం సాధుబంధ పదన్యాస. ఇది నమస్కారంలో శ్రీ సాధుబంధ పదన్యాసాయై నమః అని చెప్పబడుతున్నది. ఇది కూడా గద్యపద్యాత్మికావాణి సర్వాలంకార సంయుత తర్వాత చెప్పబడింది. ఆ నామములతో పాటు అనుబంధం ఉన్నటువంటి నామం ఇది. సాధు అంటే బాగైన, గొప్పవైన, బంధములు అంటే కూర్పు అని అర్థం. చక్కగా కూర్చబడినటువంటి పదములతో సాగునది అని అర్థం. న్యాసము అంటే అడుగులుంచుట, నడచుట అని అర్థం. సాధు బంధ పదములతో నడిచే తల్లి అన్నారు ఇక్కడ. ఇది సాక్షాత్తుగా సరస్వతీ స్వరూపాన్ని చెప్తున్నదని స్పష్టమైన అర్థం ఉన్నది ఇక్కడ. మంచి పదాల కూర్పు ఉంటే ఆ కావ్యం అందంగా ఉంటుంది. ఒక పద్యం పలికినా, ఒక శ్లోకం పలికినా, అదేవిధంగా ఒక వాక్యాన్ని రాసిన అందులో వాడిన పదములు చక్కని కూర్పుతో ఉండాలి. అది వినడానికి బాగుండాలి, భావనాపరంగా కూడా బాగుండాలి. ఇలా భావనకి శ్రవణానికి కూడా బాగుంటే అది సాధు. ఆ కూర్పు పదబంధము. అలాంటి అందమైన చక్కనైనటువంటి పదముల కూర్పుతో సాగే కావ్యము గాని వాక్కు గాని అది సాక్షాత్ అమ్మవారి రూపమే. అందుకు సాధు బంధ పదన్యాస, చక్కని కూర్పు కలిగిన పదములతో నడచు తల్లి, అలా సాగే కావ్య రూపము. ఇది సాక్షాత్తు వేదతత్వాన్నే చెప్తున్న ఈ నామములన్నీ కూడా. ఎందుకంటే వేదములు సర్వ జగత్తుకి హితము కలిగించేటువంటి మంత్రరూపమైన పదములతో కూర్చబడింది. అలాంటి పదములతో విస్తరించిన వేదమాత సాధుబంధు పదన్యాస. ఇది దీనికి ఉన్నటువంటి విశేషం. ఆ వేదమాత సాధుబంధ పదన్యాస, అది నామంలో దగ్గర గొప్ప భావం. తర్వాత సర్వౌకాహ, ఇది నామం. ఇది నమస్కారంలో శ్రీ సర్వౌకసే నమః అని చెప్పబడుతుంది. 545వ నామం ఇది. ఓకము అంటే గృహము, ఇల్లు అని అర్థం. సర్వౌకాహ అంటే అందరికీ ఇల్లు వంటిది అని అర్థం. ఇల్లు అంటే ఆశ్రయస్థానము, మనది అనే భావం ఇల్లు దగ్గర కలుగుతుంది. పొద్దుట ఏదో పని మీద బయటకు వెళతాం, ఏవేవో ఆఫీసులకో లేదా ఇంకేవేవో భవనాలకో వెళతాం. కానీ చిట్ట చివరికి పనులన్నీ పూర్తి చేసుకుని మన ఇంటికి వెళ్ళాలనే తపన మనకుంటుంది. సహజంగానే అన్ని పనులకి ఇంటికి వెళతాం. ఇల్లు మనకి మనది అనేటటువంటి చోటది. అది ఆధారం, ఆశ్రయం, అదే మనది. అలాగే సర్వజీవులకి ఈ లోక వ్యవహారంలో ఎంత సంచరిస్తున్నా వారు చేరవలసిన గమ్యం మాత్రం ఆ పరతత్వమే. అదే అసలైన ఇల్లు. ఒక పక్షి పొద్దున లేచి ఎంత తిరిగినా చివరి గూటికి చేరుతుంది. అదేవిధంగా సర్వజీవులు ఎన్ని జన్మ పరంపరల్లో తిరిగినా ఇంకా గూటికి చేరే ప్రయత్నం చేయడం లేదు. గూటికి చేరడం అంటే పరతత్వాన్ని పొందడమే. ఆ పరతత్వ రూపమే అమ్మవారు. ఒకరికి కాదు, సర్వజీవులకు. అందుకు అమ్మవారిని తెలుసుకుని మోక్షం వైపు ఎవరు ప్రయాణం చేస్తున్నారో వారు ఇంకా ఈ వ్యవహారాలు చాలించి తమ ఇంటి వైపు వెళుతున్నటువంటి వారే. ఇల్లు ఎలాగైతే ఆనందాన్ని, ఆశ్రయాన్ని, ఆహారాన్ని, విశ్రాంతిని ఇస్తున్నదో సర్వజీవులకు కావలసినవన్నీ సమకూర్చి విశ్రాంతిని, ఆనందాన్నిచ్చే స్వరూపము అమ్మవారి తత్వము. అందుకే అమ్మవారు సర్వజీవులకు ఆధారమైనది, కారణమైనది అనే భావంతో సర్వౌకాహ అనే అద్భుతమైన మాట చెప్తూ ఆశ్రయస్థానం అనేది ప్రధానమైన భావం దీనిలో గ్రహించవలసింది. 546వ నామం ఘటికావళి. శ్రీ ఘటికావళ్యై నమః అని చెప్పాలి. అయితే ఇక్కడ సరస్వతి రూపముగా, వేదమాత రూపముగా, వాగ్రూపంతో చెప్తున్న వరుసలు గనక సర్వౌకాహ అనే దానికి కూడా సృష్టిలో ఏ జ్ఞానం చెప్పాలన్నా, లౌకిక విద్యలైనా పారమార్థిక విద్యలైనా వాక్కు ద్వారానే చెప్పాలి గనక వాక్కు అన్ని విద్యలకి ఇల్లు వంటిది అని సర్వౌకాహ అర్థం చెప్పుకోవాలి. అదేటటువంటి భావనతో
తర్వాత ఘటికావళి చెప్పుకుంటున్నాం. ఘటికావళి ఇది కూడా విద్యల పరంగా అర్థం చెప్పాలి. కానీ ముందు స్థూలంగా నిఘంటు పరంగా అర్థాలు తీస్తే ఘటిక అంటే తెలుగులో ఘడియలు అని అంటూ ఉంటాం. ఘటిక అంటే 24 నిమిషాల కాలాన్ని ఘటిక అంటారు. ఇది పెద్ద కాలాల లెక్కలో మొదటగా వస్తుంది, తర్వాత గంటలు ఇవన్నీ వస్తాయి. అందుకు 24 నిమిషాల కాలం. ఇది పూర్వకాలంలో ఎక్కువ వ్యవహారంలో దీన్ని వాడేవారు. శాస్త్రాల్లో పురాణాల్లో కూడా ఈ ఘటికల గురించి చెప్తారు. 24 నిమిషాల కాలంతో పాటు కూర్చబడినటువంటి సమస్త కాలస్వరూపాన్ని నామంతో చూపిస్తున్నారు. ఆవళి అంటే వరుస, ఘటికావళి అంటే ఈ గడియలతో కూడినటువంటి సమస్త కాలముల యొక్క క్రమము ఇందులో చెప్పబడుతున్నది. అంటే కాలక్రమంగా అని కూడా లోక వ్యవహారంలో ఉన్నది. కాలక్రమంగా అంటే ఆ కాలం అలా దాటుతూ ఉండగొచ్చే మార్పు ఇది చెప్పడం. అందుకే కాలము సూక్ష్మ కాలములతో కూడి విస్తారమై మహాకాలముగా వ్యాపించి ఉన్నది. అందుకు ఘటికలు మొదలైన కాలముల వరుసగా ఉన్న మహాకాల స్వరూపిణి అనే అర్థాన్ని స్వీకరించవచ్చు. అదేవిధంగా ఘటిక అంటే ఘంటా ధ్వని, గంటకు కూడా ఘటిక ఉన్నది. ఆ మాటకు వస్తే గంట గంట, గంట అంటే మోగేది, గంట అంటే కాలం. అలాగే ఘటిక ఘంటిక ఈ రెండికి కూడా అనుబంధం ఉన్నది. ఆ కారణం చేతనే ఒక గంట దాటితే గంట కొట్టడం కూడా లోక వ్యవహారంలో కనబడుతుంటుంది. ఘటిక ఘంటిక రెండిటికి అర్థములు తీస్తే ఘటికావళి అంటే ఆవళి అంటే వరుస అని చెప్పుకున్నాం ముందే. ఘటికావళి అంటే ఘంటానాదముల యొక్క వరుస. గంట మోగిస్తే ఆవిడ ఒకసారి మోగించరు, ఆ గంట నాదం వరుసగా మోగాలి. ఆలయాల్లో గాని అదేవిధంగా పవిత్రమైనటువంటి ధ్యాన కేంద్రాల్లో గాని గంటను మ్రోగిస్తారు. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఘంటానాదానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఘంటానాదం ఎక్కడుంటే అక్కడ అలక్ష్మి ఉండదు, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెప్తున్నది. అదే శంఖనాదం ఘంటానాదం ఈ రెండు దేవతాహ్వాన వాచకం. అసుర శక్తులు దుష్టశక్తులు అలక్ష్మి తొలగిపోతుంది ఘంటానాదం చేత. అందుకే ఘంటానాదం వరుసగా మ్రోగుతూ ఉంటే ఆ దివ్యమైన నాదము ద్వారా లక్ష్మీతత్వం ప్రకటింపబడుతుంది కనుక ఘంటానాదముల వరుస రూపముతో ఉన్న నాదరూపిణి రెండవ అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు మూడవ అర్థంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఇంతవరకు చెప్పుకున్న వాగ్దేవత అని అర్థపరంగా చూస్తే ఘటిక అంటే విద్యాస్థానము అని అర్థం. ఇప్పటికీ ఈ ఘటికలు విద్యాస్థానం గురించి వ్యవహారం చరిత్రలో మనకు కనబడుతూ ఉన్నది. కాంచీపురంలో ఘటికాస్థానములు అనేవి ఉండేవి అని చరిత్రలో ఉన్నది. అంటే విద్యావేత్తలు విద్యలు అధ్యయనం చేయబడుతూ అధ్యాపనం చేయబడుతూ ఉండే చోట్లని ఘటికలు అంటారు. ఈ గద్య పద్యాత్మిక వాణి సాధుబంధ పదన్యాస అలా ఉన్నటువంటి సర్వ విద్యలు ఏ విద్యాస్థానములు యందు చెప్పబడుతున్నాయో ఆ విద్యాస్థానములన్నీ కలుపుకుని ఘటికావళి అని చెప్పబడుతున్నాయి. విద్యలు అధ్యయనం చేయబడే చోటే లక్ష్మీ స్వరూపం అనే భావం దీనివల్ల తెలుస్తున్నది. కాంచీపురంలో ఘటికా స్థలములు ఒకప్పుడు విద్యా కేంద్రములు. ఆ కారణం చేతనే కథ కంచికి మనం ఇంటికి అనే మాట ఒక నానుడిగా వ్యవహారంలో ఉన్నది. దక్షిణాపథంలో ఎవరైనా గొప్ప గ్రంథం రచిస్తే అది కాంచీపురానికి వెళ్ళి అక్కడ పండితుల ఆమోదం పొందేదిట. అందుకు గ్రంథరచన పూర్తి అవగానే ఆ కథ కంచికి మనం ఇంటికి అన్నారు. ఇక్కడ అది కాంచీపురం వెళ్ళేది. అందుకు ఉత్తరాదిలో కాశీ, దక్షిణాదిలో కాంచి విద్యాస్థానములు గనక విద్యాస్థానముల్ని ఘటికావళి అంటారు. విద్యాస్థానముల రూపముగా ఉన్న లక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శివాయ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. అమ్మవారిని విద్యాస్వరూపములుగా చూపిస్తున్న నామములు ఘటికావళి నామం వరకు చెప్పుకున్నాం. అటు తర్వాతి నామం 547వ నామం షట్కర్మ. ఇది నమస్కారంలో శ్రీ షట్కర్మాయై నమః, 6 కర్మల రూపంతో ఉన్నటువంటి తల్లి అని. ఇంతవరకు వేదాది శాస్త్రములు చెప్పారు. ఆ శాస్త్రములు చెప్పిన కర్మలు ఆచరించడం అది శాస్త్రము యొక్క వినియోగం. తెలుసుకున్న విద్యని ఆచరించనప్పుడు ప్రయోజనమే ఉన్నది. అందుకు వేదాది శాస్త్రములు 6 కర్మల్ని చెప్తున్నాయి. అవి ప్రధానంగా 2 భాగాలుగా చెప్పాలి. ఒక 6 వరుస స్నాన, సంధ్య, జప, హోమ, అర్చన, వైశ్వదేవ, ఇవి 6 కర్మలు ప్రధానమైనటువంటివి చెప్పే. ఇది వేద మార్గంలో జీవించే వారికి ముఖ్యమైన కర్మలివి. మంత్రపూర్వకంగా స్నానం చేయడం, సంధ్యోపాసన, అటు తర్వాత జపము, ఆపై దేవతలను ఉద్దేశించి హోమము, దేవతార్చన, వైశ్వదేవం అనే క్రియ, ఈ 6 చేయడం వల్ల ఆ వేద జీవితం సార్థకమవుతున్నది. అటువంటి షట్కర్మలు అమ్మవారి రూపములు. ఎందుకంటే ఈ కర్మల ద్వారా ఆ వేద జీవనం గడిపేవాడికి భవ్యమైన స్థితి లభించడమే కాకుండా
అతడు చేసే ఈ 6 కర్మల ద్వారా సమాజానికి క్షేమం కలిగించడం కోసం కొందరు భోగములు పరిత్యజించి ఇటువంటి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని స్వీకరిస్తారు. దానివల్ల లోకానికి క్షేమం కలుగుతున్నది. అందుకు ఆ షట్కర్మలు అమ్మవారి రూపములుగా చెప్పారు. మరొక విధంగా షట్కర్మలు వేద జీవనం గడిపే వారికి మరికొన్ని 6 విధములైన కర్మల్ని చెప్పారు. యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ అనేటువంటి 6 కర్మల్ని చెప్పారు. యజన, యాజన అంటే యజ్ఞము చెయ్యడం, చేయించడం. అధ్యయన, అధ్యాపన తాను శాస్త్రాలను అధ్యయనం చేయడం, ఇతరులకు నేర్పడం. దాన, ప్రతిగ్రహణ ధర్మబద్ధమైన దానాన్ని తాను చేయడం, ధర్మబద్ధమైన నియమాలతో ప్రతిగ్రహించడం. ఇవి వేద జీవనంలో ఉన్నవారికి విధింపబడ్డ షట్కర్మలు. దీని ద్వారా కూడా లోకానికి క్షేమం కలుగుతున్నది కనుక ఈ 6 కర్మలు అమ్మ రూపములు అని చెప్పబడుతున్నాయి. 548వ నామం కర్కశాకార. ఇది నమస్కారంలో శ్రీ కర్కశాకారాయై నమః. ఇది ఒక చిత్రమైన నామం. ఇది కర్కశమైన ఆకారము కలది అంటే అమ్మవారి స్వరూపం చాలా కర్కశంట. నిజానికి లక్ష్మీదేవి అంటేనే సాత్వికము, సౌమ్యము, మృదువైనటువంటి రూపము. మరి కర్కశాకారాన్ని ఎందుకన్నారు? ఇది తెలుసుకోవాల్సింది. కర్కశాకారం అంటే ధర్మస్వరూపం అని అర్థము. ధర్మము చాలా కర్కశంగా ఉంటుంది. ధర్మం పాటించడం మహా కఠినము. ధర్మానికి కారుణ్యం తక్కువే, కానీ కారుణ్యం కూడా గొప్ప ధర్మమే. ఇది తెలుసుకోవాల్సిన ఉద్దేశం. ఒక రాజు కఠిన శాసనాన్ని పెడతాడు. ఆ శాసనాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠినంగా శిక్షిస్తాడు. ఈ శిక్షించేటప్పుడు అతడు కారుణ్యంతో లేడు అనడానికి లేదు. ధర్మము ఆచరించేటప్పుడు కఠినంగానే ఉంటుంది, కానీ పరిణామంలో అది శుభాన్ని కలిగిస్తుంది. అందుకు మంచి శుభం కోసం మొదట కఠినంగా ఉండాలి. ఒక పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉత్తమ స్థితికి వెళ్ళాలంటే చదువుతున్నంత కాలము కఠినమైన నియమాలతో ఉండాలి. నిద్ర, ఆహారము ఇలాంటివి కూడా పరిత్యజించి విశ్రాంతిని, సుఖాన్ని, వినోదాన్ని కూడా వదిలి కష్టపడాలి. అంత కష్టపడితేనే అద్భుతమైన ఫలితాన్ని సాధించగలం. అందుకు కర్మ ఎప్పుడూ కర్కశంగానే ఉంటుంది. అందుకే షట్కర్మ తర్వాత కర్కశాకారాన్ని పెట్టడంలో ఉద్దేశం అది. ఉదయాన్నే లేచి జపం చేసుకోవడం, స్నానం చేయడం, ధ్యానం చేయడం అంటే ఎంతైనా కర్కశమే. హాయిగా ఆ సమయంలో పడుకోమంటే ఎప్పుడో తెల్లవారిన తర్వాత 10 గంటలకు నిద్ర లేచి శుభ్రంగా టీయో కాఫీయో సేవించి సుఖపడమంటే ప్రతివారికి హాయిగా ఉంటుంది. అలా కాదని కష్టపడి స్నానం చేసి జపం చేసి పూజ చేయడం అంటే ముందు ఒళ్ళు వంగాలి. దానికి ఆ నియమానికి మనస్సు, శరీరం కూడా అంగీకరించి నియమబద్ధంగా ఉండాలి. అందుకే కర్మలన్నీ కర్కశంగానే ఉంటాయి, కానీ వాటి పరిణామాలు మాత్రం అమృతప్రాయంగా ఉంటాయి. అందుకు ధర్మస్వరూపుని కనుకనే కర్కశాకార. అందుకే షట్కర్మ తర్వాత కర్కశాకార అని చెప్పడంలోనే శాస్త్రము చెప్పిన కర్మలన్నీ కఠోర నియమాలతో ఉంటాయి. నియమాలు పాటించినప్పుడు ఉత్తమ ఫలితం లభిస్తుంది కనుక నియమ రూపాలతో ధర్మ రూపముతో ఉన్న తల్లి అని అర్థం చెప్పుకోవాలి. దీనికి ఇంకొక అర్థంలో కర్కశాకార అంటే భయంకరమైన హింసారూపమైన ఆకారం కలది. అంటే అసురుల్ని సంహరించేటప్పుడు అమ్మ ఉగ్రరూపాలు ధరించింది గనక కర్కశాకార అనే అర్థాన్ని కూడా అన్వయించుకోవచ్చు. కానీ మొదటి చెప్పిన అర్థం ఈ నామముల వరుసలో ఔచిత్యంగా సరిపోతున్నది. 549వ నామం సర్వకర్మ వివర్జిత. ఇది నమస్కారంలో శ్రీ సర్వకర్మ వివర్జితాయై నమః అని చెప్పబడుతున్నది. కర్మలు అమ్మ రూపములే, కర్మలేవి లేని స్థితి కూడా అమ్మయే అన్నారు ఇక్కడ. ఇది తెలుసుకోవలసిన పరస్పర విరుద్ధంగా కనబడుతున్నప్పటికీ కూడా దేనికదే ప్రత్యేకమైన అర్థములు కలిగిన నామాలు ఇవి. కర్మలు అమ్మవారి రూపములు గనుకనే కర్మలు ఆచరించిన వారు సత్ఫలితాలు పొందుతున్నారు. అయితే ప్రవృత్తి మార్గంలో కర్మలుంటాయి, నివృత్తి మార్గంలో కర్మలు పరిత్యజిస్తారు. అప్పుడు సర్వకర్మ వివర్జిత, ఏ కర్మలు లేని స్థితి. ముందు ఒక గమ్యానికి మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసిన తర్వాత గమ్యానికి చేరుకున్నాక ఇంకా ప్రయాణం అక్కర్లేదు. గమ్యం దగ్గర ప్రయాణం అక్కర్లేదు, కానీ గమ్యం వరకు ప్రయాణం కావాలి. అదేవిధంగా చిత్తశుద్ధి, జ్ఞానము సంపాదించే వరకు కర్మలు ఆచరించాలి. ఆ చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని పొందేక ఇంకా కర్మలు అవసరం లేదు. ఆ స్థితిలో సర్వకర్మ వివర్జిత. అందుకే మార్గముగా ఉన్నది ఆ తల్లే, గమ్యము ఆ తల్లే అని అర్థంలో దీన్ని చెప్తున్నారు. సర్వకర్మ వివర్జిత అనే మాటలో మరొక అర్థం, సృష్టిలో అమ్మవారు అన్ని పనులు ఆ తల్లే చేస్తున్నారు. సృష్టి, స్థితి, లయ, సంహారము ఇత్యాదులన్నీ కూడా. అందుకే షట్కర్మ అనే దానికి మరొక అర్థాన్ని కూడా అన్వయించవచ్చు అమ్మవారి పరంగా. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములైన 5 కృత్యములతో పాటు అమ్మవారి యొక్క అపార కారుణ్యపూర్వకమైనటువంటి రక్షణ అని కూడా చెప్పవచ్చు. అంటే మొదటి 5 కూడా సృష్టికి సంబంధించినవి. 6వది భక్తుల పాలిట అమ్మవారు చేసేటువంటి కర్మ కృప అనేటువంటిది. ఈ 6 కర్మలు అమ్మవారు చేస్తుంటారు. కానీ లోకములో ఈ కర్మలు చేస్తున్నా ఆవిడ ఏ కర్మకి అంటుటలేదు.
అందుకు సృష్ట్యాది కర్మలన్నీ తల్లి వల్ల జరుగుతున్నా ఆవిడ ఏ కర్మకి అంటకుండానే ఉన్నది. ఈ మాట భగవద్గీతలో స్వామి నమాం కర్మాని లింపంతి నమే కర్మఫలే స్పృహ. కర్మలు నన్ను అంటుటలేదు, కర్మ ఫలముల యందు నాకు స్పృహ లేదు అన్నాడు. ఇది మన లోపల ఆత్మగా ఉన్నటువంటి పరమాత్మ కూడా దేహాదుల కర్మలకంటాడు. ఎందుకంటే దేహము పడుకుంటోంది, తింటోంది, బాధపడుతోంది, సుఖపడుతోంది, అన్ని కర్మలున్న దేహానికి. కానీ లోపల దేహానికి చైతన్యం ఇస్తున్నటువంటి ఆత్మకు మాత్రము ఈ కర్మలేవి అంటుటలేదు, ఈ కర్మల పట్ల స్పృహ కూడా లేదు, ఈ కర్మ ఫలాలు ఆత్మకు అక్కర్లేదు. ఇది తెలుసుకోవాల్సినటువంటి మరొక అర్థం. అందుకే ఆత్మరూపిణిగా ఉన్నది పరమాత్మ రూపముగా జగత్తు నిర్వహిస్తున్నప్పటికీ జగత్ కర్మలకు కర్మ వికారాలకు అంటనిది అని అర్థంతో కర్మ వివర్జిత అనే నామాన్ని చెప్పారు. తర్వాతి నామం ఆదిత్యవర్ణ. ఇది 550వ నామం. నమస్కారంలో శ్రీ ఆదిత్యవర్ణాయై నమః అని చెప్పబడుతున్నది. ఆదిత్యవర్ణం అంటే సూర్యకాంతి. సూర్యుని కాంతి ఏ రంగుతో ఉన్నదో ఆ రంగుతో అమ్మవారు ప్రకాశిస్తున్నారు. ఇది బంగారు వన్నెతో ప్రకాశిస్తున్న తల్లి అని అర్థము. ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని వేదం చెప్తున్నటువంటి మాట. తమస్సుకి ఆవల ఆదిత్యవర్ణముతో ఉన్నది అంటే అజ్ఞానానికి ఆవల ఉన్న బ్రహ్మజ్ఞాన స్వరూపము. ఆదిత్యవర్ణం అంటే బ్రహ్మజ్ఞానం. అక్కడ వర్ణము కాంతిని జ్ఞానాన్ని చెప్తున్నది. ఆదిత్య అంటే అఖండ అని అర్థము. అదితి సంబంధమైనది ఆదిత్య. గతంలో అనేకమాలు చెప్పుకున్నాం. అఖండమైనటువంటి కాంతే ఆదిత్యవర్ణము చెప్పబడుతున్నది. సృష్టిలో మనం చూసేటువంటి లౌకిక జ్ఞానములని ఖండ జ్ఞానములే. ఒక విషయం గురించి ఆలోచిస్తే ఆ విషయ జ్ఞానమే ఉన్నది. కానీ పరబ్రహ్మ జ్ఞానం మాత్రం సర్వవ్యాపకమైన సత్య జ్ఞానం గనక అదొక్కటే ఆదిత్యవర్ణం. అటువంటి బ్రహ్మజ్ఞాన రూపముగా ఉన్నది గనక ఆదిత్యవర్ణ అని చెప్తున్నారు. అంతేకాదు మహాలక్ష్మి స్వరూపమే సూర్యకాంతి వలె అగ్ని వలె ప్రకాశిస్తున్నది. ఆదిత్యవర్ణే తపసోధిజాత అని శ్రీ సూక్తంలో కూడా మంత్రం కనబడుతున్నది. అందుకు బంగారు కాంతులతో జ్వలించుతున్నటువంటి తల్లి. 551వ నామం అపర్ణ. ఇది నమస్కారంలో శ్రీ అపర్ణాయై నమః అని చెప్పబడుతున్నది. ప్రసిద్ధిగా దీనికి ఉన్న అర్థం ఏంటంటే అమ్మవారు గౌరీ రూపంలో ఉన్నప్పుడు శివునికి తపస్సు చేస్తూ కొంతకాలము పర్ణములు స్వీకరించి తపస్సు చేసింది. తర్వాత పర్ణములు కూడా విడిచిపెట్టి తపస్సు చేసినప్పుడు అపర్ణ అయిందని అర్థం. ఇంకొక అర్థం అపగత రుణ అపర్ణ. ఏ రుణములు లేనటువంటి తల్లి. కర్మం ఉంటే రుణం ఉంటుంది, రుణం వల్ల బంధం ఏర్పడుతుంది, బంధం వల్ల సంసారం ఏర్పడుతుంది. అమ్మవారు సర్వకర్మ వివర్జిత గనక ఆవిడకు రుణాలు లేవు, బంధములు లేవు. అందుకు రుణములు లేని తల్లి అపర్ణ. అదేవిధంగా తనను ఆశ్రయించిన భక్తులకు రుణముల బాధ లేకుండా చేస్తున్నది. రుణములంటేనే దేవరుణ, పితృరుణ, ఋషిరుణ. ఈ 3 రుణములు తీర్చుకుంటేనే మనం రుణములు తీరిన వారమై ముక్తికి అర్హులమవుతాం. అలా ముక్తికి అర్హులమయ్యేటువంటి రుణరహిత స్థితిని అమ్మవారి అనుగ్రహంతో పొందుతున్నాం గనక అపర్ణ అంటున్నారు. అపర్ణ నామానికి మరొక శాస్త్రీయమైన అర్థం ఉంది. అదేమిటో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. శివాయ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమారుల వారు దర్శించి అనుగ్రహించిన లక్ష్మీ శాస్త్రనామాల్లో 551వ నామం అపర్ణ చెప్పుకుంటున్నాం. రుణములు లేని తల్లి, రుణములు లేకుండా చేసే తల్లి అని ఒక అర్థాన్ని, పర్ణములు కూడా విడిచిపెట్టి తపస్సు చేసిన తల్లి అని మరొక అర్థాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇంకొక అర్థం అపర్ణ అనగా వేదములు పర్ణములను చెప్పబడుతున్నాయి. ఛందాంస యస్య పర్ణాని అని భగవద్గీతలు ఉన్నది. వేద మంత్రములకు ఛందస్సులకు పర్ణములని పేరు. అపర్ణ అంటే అటువంటి ఆ వేద కర్మలు అవి లేని తల్లి, సర్వకర్మ వివర్జిత అనే దానికే ఇది అర్థం. త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అనే మాట మనకు భగవద్గీతలో కనబడుతున్నది. సృష్టిలో లౌకికమైన విషయాల గురించి తెలుసుకునేటువంటి ఆ ఇష్టకర్మలు ఏవైతే ఉన్నాయో లౌకిక కర్మలు ఇవన్నీ కూడా వేదజనితమైన కర్మలే. అదే నివృత్తి మార్గం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ కర్మపరమైన వేదవాక్యాల యొక్క అవసరం లేదు. కేవలం జ్ఞానపరమైన వేదవాక్యాల్లో ప్రవేశిస్తున్నాం. అందుకే కర్మపరమైనటువంటి ఆ వేదవాక్యములనబడేటువంటి ఆ కర్మాంగములైన పర్ణములు విడిచిపెట్టిన స్థితి అపర్ణ. ఇది నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము లేదా నైష్కర్మ్య స్థితి అని చెప్పబడుతుంది. కనుక అపర్ణ అనగా నైష్కర్మ్య స్థితి, కర్మలకు అతీతమైన జ్ఞాన స్థితి. ఇది ఇంకొక ప్రధానమైన అర్థము. ఇంకొక అర్థంలో వైదిక నిరుక్తంలో పర్ణ అంటే పతనము అని అర్థం ఉన్నది. అపర్ణ అంటే పతనము లేని తల్లి అని అర్థం. అమ్మవారు ఉన్నత స్థితిలో ఉన్నారు, అక్కడి నుంచి ఎప్పుడు జారి పడరు. ఆవిడ పరిపూర్ణురాలు. అంతేకాదు తనను నమ్మిన వారిని జారనివ్వరు. అందుకు అపర్ణ అనే మాటకి ఇది ఒక భవ్యమైన అర్థం ఉన్నది. అమ్మవారిని నమ్ముకున్న వారు
ఎప్పుడు చెడిపోరు, పతనము కారు, ఆనందముగా ఉంటారు, ఉన్న స్థితి నుంచి దిగజారరు, ఇంకా ఉన్నత స్థితినే పొందుతారు. ఇది ఈ నామం ద్వారా లభిస్తున్న గొప్ప దివ్యమైన అర్థము. ఇన్ని అర్థాలు కలిగిన మహామంత్రం అపర్ణ. పైగా ఇది కుజగ్రహ జనితమైన దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ నామంలో దాగి ఉన్నది. ఇది తెలుసుకుని అపర్ణానామాన్ని పఠించే వారికి కుజదోషములన్నీ తొలగి వివాహాదులు జరగడం గాని, రుణబాధలు తొలగడం గాని, ఇలాంటి గొప్ప గొప్ప వరములు లభిస్తున్నాయి. అటువంటి దివ్యమైన అపర్ణానామానికి శ్రీ అపర్ణాయై నమః నమస్కరించుకుని 552వ నామం కామిని. ఇది నమస్కారంలో శ్రీ కామిన్యై నమః. ఒక్కొక్క నామం పరస్పర విరుద్ధంలా కనబడుతున్నా అందులో ఒక అందం ఉన్నది. ఏ కోరిక కర్మలు లేని స్థితి అపర్ణ, అన్ని కోరికలు కలిగిన స్థితి కామిని. ఈ చెప్పడంలో మళ్ళీ ఇక్కడ కర్మ మార్గాన్ని చెప్తున్నారు, అన్ని కోరికలు కలిగిన స్థితి అని. అయితే ఇక్కడ ఇది కూడా పరబ్రహ్మపరంగా, జ్ఞానపరంగా, నివృత్తి మార్గపరంగా అర్థాన్ని వ్యాఖ్యానించాలి దీనికి. ఎందుకంటే అన్ని కోరికలు కలతల్లి, అన్ని కోరికలు తీరిని తల్లి అని చెప్పాలి. ఎందుకంటే అన్ని కోరికలు అమ్మ రూపములే. ప్రతివాడు కోరుకునేది ఆనందమే. ఒక్కొక్కడు ఒక్కొక్క వస్తువును కోరుకుంటున్నట్టు కనబడుతుంది, కానీ వస్తువు ద్వారా ఆనందాన్ని కోరుకుంటున్నాడు. ఏ వస్తువు ద్వారా పొందుతున్న ఆనందమైనా అది అమ్మవారిస్తేనే లభిస్తుంది. కనుక అన్ని కోరికలలో ఆనంద రూపముగా ఉన్న తల్లి కనుక కామిని. అదేవిధంగా పూర్ణ కామ స్వభావత్వాత్ కామిని అన్నారు ఇక్కడ. పూర్ణ కామ స్వభావత్వాత్ అంటే అన్ని కోరికలు తీరిన స్థితి. అన్ని కోరికలు తీరితే ఎంత ఆనందం లభిస్తుందో ఆ ఆనందము బ్రహ్మజ్ఞానికి లభిస్తున్నది. నిజానికి అన్ని కోరికలు తీరడం అనేది జీవితంలో ఎప్పుడూ ఉండదు. ఒక కోరిక తీరితే మరొకటి పుడుతూనే ఉంటుంది. అన్ని కోరికలు తీరిపోవడం అంటే అసలు కోరికే లేని పరిపూర్ణ స్థితి. అదే నిజమైనటువంటి ఆప్తకామ, పూర్ణకామ అని వేదాంతం వర్ణించిన స్థితి. అదే కామిని నామానికి ఇక్కడ తీసుకోవలసినటువంటి అర్థము. అందుకు అపర్ణ, కామిని ఈ రెండు మనం పరిశీలించినట్లయితే బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు ఇక ఏ కోరిక లేని పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది. ఆనంద స్థితినే కామిని అని వర్ణిస్తున్నారు. ఇంకొక అర్థంలో ప్రతివారు కోరుకునే కామములు 4 ఉంటాయట. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ 4ంటిని ప్రసాదించేది ఈ 4 రూపములతో ఉన్నది గనక, చతుర్విధ పురుషార్థ రూపములతో ఉన్న తల్లి గనక కామిని అని చెప్పబడుతున్నది. ఇది మరి ఒక అర్థం. తర్వాతి నామము 553 వరరూపిణి. ఇది నమస్కారంలో శ్రీ వరరూపిణ్యై నమః అని చెప్పబడుతున్నది. వరముల రూపముతో ఉన్నది. వరము అంటే కోరబడేది అని అర్థం. కోరబడే ఆనంద రూపముగా ఉన్నది గనక వరరూపిణి. ఇది ఆనంద రూపిణి అని అర్థాన్ని చెప్తున్నది. అదేవిధంగా వరలక్ష్మి అంటాం మనం. ఆ వరలక్ష్మి రూపముతో ఉన్నది అని మరొక అర్థం. వర అంటే శ్రేష్టమైన అని, శ్రేష్టమైన రూపము కలిగిన తల్లి. ఎందుకంటే అమ్మవారి దివ్య రూపములు ప్రాకృతిక వికారములు లేని నిత్యమంగళ దివ్యమంగళ స్వరూపములు, శాశ్వత రూపములు. అందుకే అవి వర రూపములు అని చెప్పబడుతున్నాయి. ఏ రూపాన్ని ధ్యానించినా వరములు తీర్చుతున్న తల్లి గనక వరరూపిణి అని మరి ఒక అర్థాన్ని భావన చేస్తూ 554వ నామం బ్రహ్మాణి. ఇది ఒక దివ్యమైన భవ్యమైన నామం. ఇది నమస్కారంలో శ్రీ బ్రహ్మాణ్యై నమః అని చెప్పబడుతున్నది. బ్రహ్మాణి అంటే బ్రహ్మపత్ని, బ్రహ్మశక్తి అయిన సరస్వతీదేవి జ్ఞానరూపిణి. ఇదొక అర్థము. అలాగే బ్రహ్మమును పొందించున్నది, బ్రహ్మమును విస్తరింపజేయునది అని మరొక అర్థం. ఇక్కడ బ్రహ్మము అనగా వేదము అని అర్థం. వేద రూపముగా విస్తరించిన తల్లే వేద సరస్వతి బ్రహ్మాణి. అలాగే పరబ్రహ్మమును తెలియజేస్తూ పరబ్రహ్మమును పొందించే వేద వేదాంత రూపిణి గనక బ్రహ్మాణి. ఇంకొక అర్థంలో అని పుచ్చే అని చెప్పినట్లుగా, అని అనగా తోక. ఇక్కడ బ్రహ్మాణి అనే మాట ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి, తైత్తిరీయంలో చెప్పిన బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అనేటువంటి ఉపనిషద్ భావాన్ని చెప్తున్నది ఇక్కడ. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. మొత్తం పంచకోశాల్లో ఆనందమయ కోశానికి ఆవల ఆ పుచ్చమునందు, పుచ్చం అంటే వెనుక అని అర్థం. అన్నమయ కోశం వెనుక ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం వెనుక మనోమయ కోశం, దాని వెనుక విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం వెనుక ఆనందమయ కోశం, ఆనందమయ కోశానికి వెనుక అంటే ఆధారముగా, పునాదిగా ఉంటూ మొత్తం పంచకోశాల్ని ప్రకాశింపజేస్తూ ఏది ఉన్నదో అది అని చెప్పబడుతున్నది. ఇలా పంచకోశములకు పుచ్చముగా ప్రతిష్ఠింపబడిన బ్రహ్మమే బ్రహ్మాణి. పంచకోశములకు ఆధారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణిని మరొక అర్థం దీనికున్నది. అటువంటి తల్లికి నమస్కరిస్తూ 557వ నామంలోకి ప్రవేశిస్తున్నాం. బ్రహ్మ సంతాన 557వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ బ్రహ్మ సంతానాయై నమః.
బ్రహ్మ యొక్క సంతాన రూపముగా ఉన్నది. లోకంలో సంతానము అనగానే కొడుకు కూతురు అనే అర్థంలో వాడుతూ ఉంటాం. సంతానము అనగానే ఎన్నో కలిసి ఉన్నప్పుడు దాని సంతానం అంటారు. సమూహము అని అర్థం. అలాగే ఒకదాని నుంచి ఒకటి కలిగినప్పుడు సంతానము అంటారు. బ్రహ్మ సంతాన అంటే వేదము నుండి కలిగినవి, వేదము ద్వారా కలిగినవి, వేదముతో ఉన్నవి, ఇన్ని అర్థములున్నాయి. కనుక బ్రహ్మం అనగా వేదము, బ్రహ్మ సంతానం అంటే వేదము యొక్క సంతానము. ఎప్పుడైనా సంతానము తాను ఎవరి నుంచి కలిగిందో వారి లక్షణాలతో ఉంటుంది. ఒక పుత్రుడు గాని పుత్రికి గాని కలిగారంటే వారి శరీరంలో తల్లిదండ్రులు ఉభయ లక్షణాలు ఉంటాయి. అందుకే ఆ తల్లిదండ్రులు మా సంతానం అండి అంటారు. అంటే మా లక్షణాలన్నీ వీరిలో ఉంటాయి అని అర్థం. వారు తల్లిదండ్రులకు కొనసాగింపు. అందుకే సన్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాదర్ అంటారు. ఇక్కడ ఆ తల్లిదండ్రులకు కొనసాగింపే సంతానం. కనుక కొనసాగింపుగా ఏది వస్తుందో దాని సంతానం అనాలి. బ్రహ్మ సంతాన అనగా బ్రహ్మం అనగా వేదము, సంతానం అనగా వేదము నుంచి జనించిన శాస్త్ర సమూహము. ఇది అర్థం. ఇక్కడ ప్రధానంగా వేదమునే ప్రమాణంగా చెప్పుకోవాలి. ఆ వేదము నుంచి కలిగినవి అంగ ఉపాంగములుగా ఉన్నటువంటి శాస్త్రములు. అవి షడంగాలు, పురాణ శాస్త్రము, న్యాయశాస్త్రము, మీమాంసా శాస్త్రము, తత్వశాస్త్రము. ఈ శాస్త్రములని వేదాన్ని ఆధారం చేసుకుని వచ్చాయి. అలాగే వేదాలకు ఉపవేదాలుగా ఉన్నటువంటి ఆయుర్వేదము, గాంధర్వ వేదము, ధనుర్వేదము ఇత్యాదులన్నీ కూడాను బ్రహ్మ సంతానములే. అసలు భారతీయ సంస్కృతిలో చెప్పబడుతున్నటువంటి అన్ని విద్యలు, శాస్త్రములు బ్రహ్మ సంతానములే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం అంటాం. శృతిని ఆధారం చేసుకునే ధర్మశాస్త్రాలు అనగా స్మృతులు వచ్చాయి, పురాణములు వచ్చాయి, ఆగమాలు వచ్చాయి, ఆయుర్వేద, సంగీత ఇత్యాది శాస్త్రములను వచ్చాయి. చిట్ట చివరికి శిల్పాది కళలకు కూడా వేదమే ప్రమాణం. అందుకే భారతీయ సంస్కృతిలో ఏ విద్యను మనం ప్రస్తావించినా ప్రతి విద్య వేదాన్ని గౌరవిస్తోంది. తనకు మూలం వేదమనే చెప్పుకుంటోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యోగ విద్య కూడా వేదమూలంగానే ఉన్నది, వేదము నుంచే లభించింది. అందుకే సమస్త శాస్త్రములు వేదాధారములు, వేదము నుంచి విస్తరించి వచ్చిన వెనుక వేదము మొదలుకొని సర్వ విధములైన శాస్త్రములు బ్రహ్మ సంతాన అని చెప్పబడుతున్నాయి. అదేవిధంగా బ్రహ్మ అనగా బ్రహ్మదేవుని తెలుసుకుంటే బ్రహ్మ నుంచి వచ్చిన సంతానం వల్లనే ఈ విశ్వమంతా విస్తరించింది. మొట్టమొదటి వచ్చిన సనక సనంద నారదాది నివృత్తి మార్గగాములైనటువంటి మహర్షులు, ఆ తర్వాత ప్రవృత్తి మార్గగాములైనటువంటి ప్రజాపతులు, అంగిరా మొదలైన మహర్షులు, మనువులు, వీరందరూ కూడా బ్రహ్మ సంతానమే. ఇలా ప్రవృత్తి మార్గ నివృత్తి మార్గముగా విస్తరిల్లినటువంటి ఏ భవ్య మార్గములు ఉన్నాయో వీరు బ్రహ్మ సంతానముగా చెప్పబడుతున్నారు. అటువంటి మహర్షుల రూపంతో, మనువుల రూపంతో, ప్రజాపతుల రూపంతో ఉన్నటువంటి తల్లి బ్రహ్మ సంతాన అని చెప్పబడుతుంది. వారి ద్వారా లభిస్తున్నటువంటి దివ్యత్వం అంతా అమ్మవారి రూపమే. ఇన్ని భావాలు బ్రహ్మ సంతాన నామానుకున్నాయి. ఇప్పుడు 2 రకాల అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ అర్థంలో ప్రవేశిద్దాం. బ్రహ్మ సంతాన అనే మాటకి చక్కటి సమన్వయం లలితా సహస్రనామాల్లో కనబడుతున్నది. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అన్నారు. ఇక్కడ సంతతి, సంతానం అంటే సమూహము అని అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ ఒకదానితో ఒకటి క్రమక్రమంగా వస్తూ ఉంటే దానికి సంతానం అంటారు, గొలుసు వలె. అందుకు సంతాన శబ్దానికి అది అర్థం. ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి క్రమంగా విస్తరిస్తే దానికి సంతానం అని పేరు. అలాగే భూలోక ఆనందం మొదలుకొని బ్రహ్మలోకం వరకు అనేక ఆనందాలు చెప్పబడుతున్నాయి శాస్త్రములు. మానుషానంద, మనుష్య గంధర్వానంద, దేవగంధర్వానంద, దేవానంద, ప్రజాపతి ఆనంద, బృహస్పతి ఆనంద, బ్రహ్మానంద అని అనేక ఆనందములు. ఇన్ని ఆనందములు అమ్మవారు అనబడేటువంటి పరబ్రహ్మానందం ముందు అల్పములే. ఇన్ని ఆనందములు అందులో భాగములే. కనుకనే బ్రహ్మాది ఆనంద సమూహముల యొక్క సాకార రూపిణి అయిన అఖండానంద రూపిణి అనేది అసలైన వేదాంతపరైన అర్థం బ్రహ్మ సంతానామంలో దాగి ఉన్నది. అటువంటి తల్లికి నమస్కరించి తర్వాత నామం వేదవాగీశ్వరి. ఇది నమస్కారంలో శ్రీ వేదవాగీశ్వర్యై నమః అని చెప్పబడుతున్నది. వేదవాక్కులకు ఈశ్వరి అనగా వేదవాక్కులు ఏ తల్లి నుంచి వచ్చాయో ఆ తల్లి జగదంబ. వేదవాక్కులన్నిటికీ నియామకురాలు. వేదవాక్కుల్లో చెప్పబడ్డ ధర్మము లోకమందు ప్రవర్తింపజేసేటట్లు చేసే మహారాణి. అందుకు శ్రీ వేదవాగీశ్వర్యై నమః నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శివాయ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వేదవాగీశ్వరి 556వ నామంలో వేదవాక్కులకు ఈశ్వరురాలు అనగా నియామకురాలు, కారకురాలు, పాలకురాలు అని అర్థాన్ని చెప్తూ తర్వాత నామం 557 శివ. ఇది నమస్కారంలో
శ్రీ శివాయై నమః అని చెప్పబడుతున్నది. మంగళస్వరూపిణి, శాంతస్వరూపిణి, త్రిగుణములకు అతీతురాలు అని దీని యొక్క భావం. వేదము యొక్క ప్రయోజనమే శివత్వము. అందుకు వేదవాక్కులకు నియామకురాలైన ఈ తల్లి శివత్వాన్ని కలిగించేది, శివస్వరూపిణి అనే అర్థాన్ని గ్రహించి తర్వాతి నామములు పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాగమశ్రుత సద్యో వేదవతి సర్వ హంసీ విద్యాధిదేవత. 558వ నామం. ఈ శ్లోక పాదమంతా ఒక నామం కిందనే చెప్పబడుతున్నది. పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాగమశ్రుతాయై నమః. మొత్తం ఇదంతా కలిపి ఒకే నామం. ఇంతవరకు వేదస్వరూపాన్ని చెప్పారు. బ్రహ్మ సంతాన అనే నామంలోనే వేదము ద్వారా ఆధారం చేసుకుని వచ్చిన శాస్త్రములని చెప్పబడుతున్నాయి. ఆ శాస్త్రాలు ఏమిటి అనేది ఇక్కడ స్పష్టంగా ఈ నామంలో వ్యక్తమవుతున్నాయి. పురాణము, న్యాయశాస్త్రము, మీమాంస, ధర్మశాస్త్రము, ఆగమములు. ఇప్పుడు చెప్పబడుతున్న 5 కూడా వేద సమ్మతమై వేదము యొక్క హృదయాన్ని మనకు అందించడానికి ఆవిర్భవించిన ఋషులిచ్చిన శాస్త్రములే. పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్ర, ఆగమములు. ఈ 5 రూపముగా ఉన్నది కూడా అమ్మవారే. జ్ఞానం ఏ రూపంలో ఉన్నా అది అమ్మవారి రూపమే. పైగా ఇది దివ్య జ్ఞానముకు సంబంధించిన శాస్త్రములు. ఇది జ్ఞానము, లోక జ్ఞానము ఒకటి, భగవజ్ఞానం ఒకటి, 2 ఉన్నాయి. ఈ లోకము అంటే ప్రత్యక్ష ప్రమాణాలతో తెలియబడే జ్ఞానములన్నీ లోక జ్ఞానములు. ప్రత్యక్ష ప్రమాణానికి అతీతమైనటువంటి జ్యోతిష, మంత్రశాస్త్ర, ధర్మశాస్త్ర, ఆగమశాస్త్ర, మీమాంసా శాస్త్రములన్నీ కూడా జ్ఞానశాస్త్రములు. ఇక ఈ రెండిటికంటే పైన ఉన్నది బ్రహ్మ విద్యా శాస్త్రము, అది వేదాంతం. ఇవన్నీ కూడా అమ్మవారి రూపములే. ప్రత్యక్ష ప్రమాణానికి అందే భౌతిక శాస్త్రములు కూడా భగవద్రూపములైన సూక్ష్మమైనటువంటి అతీంద్రియ జ్ఞానముల్ని భగవద్రూపములుగా ఎక్కువగా భావించడం జరుగుతోంది. కనుక ఇక్కడ చెప్పబడ్డ పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్రములు వేదము ప్రతిపాదించిన లేదా వేద సమ్మతమైనవి కనుక ఇవి కూడా ప్రమాణములే అని వాక్యం ద్వారా తెలుస్తున్నది. అందుకు వీటిల్లో ఏ వాక్యాన్నైనా, ఈ శాస్త్రాల్లో చెప్పబడ్డ ఏ అంశాన్నైనా ప్రమాణంగా స్వీకరించాలి. అవి మనల్ని తరింపజేస్తాయి. ఈ భవ్యమైనటువంటి ఈ శాస్త్రముల రూపంగా ఉన్నది. ఇందులో చివరికి శృత అనే నామం ఉన్నది. పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్ర, ఆగమ, శృత. ఇక్కడ శృత శబ్దానికి ప్రసిద్ధురాలు అని అర్థం. ఇక్కడ అందుకు పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్ర, ఆగమముల ద్వారా ప్రసిద్ధి చెందినటువంటి ఏ పరతత్వం ఉన్నదో ఆ పరతత్వమే అమ్మవారు. ఇక్కడ మీమాంస అనే మాట వేదాంత శాస్త్రాన్ని చెప్తున్నది. ఎందుకంటే మీమాంసాస్త్రములు 2, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. పూర్వమీమాంస ధర్మం గురించి చెప్తుంది, ఉత్తర మీమాంస వేదాంతం గురించి చెప్తుంది. ఇక్కడ మాత్రం మీమాంస అంటే వేదాంతమే గ్రహించాలి. ఎందుకంటే వెంటనే ధర్మశాస్త్ర అనేటువంటి శబ్దం వచ్చింది కనుక ఉత్తర మీమాంస అనే వేదాంతమే ఇక్కడ మీమాంసా శబ్దం ద్వారా ప్రతిపాదింపబడుతుంది. ఈ సర్వశాస్త్ర రూపిణి అమ్మవారికి నమస్కారం చేసుకుని 559 సద్యో వేదవతి. ఇది నమస్కారంలో శ్రీ సద్యో వేదవత్యై నమః. సద్య అంటే వెంటనే అని అర్థం. వేదవతి వెంటనే వేదములు కలిగిన రూపము. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అమ్మవారు సర్వవేద స్వరూపిణిగా భక్తుల సాధనకు సంతోషించి వెంటనే అనుగ్రహిస్తుంది. అయితే ఇందులో మరొక భావం కూడా ఉన్నది. వేదవతీ దేవి మహాలక్ష్మి రూపము. కుశధ్వజుడు అనేటువంటి మహర్షి చాలా శ్రద్ధగా ఒక తపస్సుగా వేదాధ్యయనం చేస్తున్నాడు. నిరంతరం వేదమే జీవితముగా వేదాన్ని అధ్యయనం చేస్తూ వేదాన్ని వల్లెవేస్తూ ఉండగా ఆ వేదము వల్లెవేస్తున్న సమయంలో ఆ వేద తేజస్సు ఒక స్త్రీమూర్తి ధరించి గోచరించింది, శిశువుగా గోచరించింది. కుశధ్వజుడు ఆమెనే తన కుమార్తెగా స్వీకరించాడు. వేదముల యందు తేజస్సైన లక్ష్మీదేవి ఆ రూపం ధరించింది. ఆ తల్లికి వేదవతి అని పేరు పెట్టాడు. ఆ వేదవతే కాలగతిలో సీతాదేవిగా ఆవిర్భవించింది. ఇలా వేదం చదువుతూ ఉంటే అలా ఉద్భవించింది గనక సద్య, ఎక్కువ కాలం తీసుకుని వచ్చింది కాదు, వెంటనే ఉద్భవించింది గనక సద్యో వేదవతి. వేదము వల్లెవేస్తుండగానే వెంటనే ఉద్భవించిన స్వరూపము సద్యో వేదవతి. ఇది వేదవతి స్వరూపమని రామాయణంలో చెప్పబడుతున్న అంశము. ఇతర పురాణాల్లో కూడా ప్రస్తావన చేయబడుతున్నది. మహాలక్ష్మియే వేదవతి, వేదవతియే సీతా మహాలక్ష్మి. ఈ స్వరూపానికి నమస్కారం చేసుకుని 560వ నామం సర్వ. ఇది నమస్కారంలో శ్రీ సర్వస్యై నమః అని చెప్పబడుతున్నది. సర్వము తానైన తల్లి. ఎప్పుడైనా సర్వశబ్దము పరబ్రహ్మని, పరబ్రహ్మ యొక్క శక్తిని తెలియజేస్తుంటుంది. అలా సర్వ ప్రాణుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఏ చిచ్చక్తి ఉన్నదో ఆ తల్లే సర్వ అని ప్రతిపాదించబడుతూ 561 నామం హంసి. ఇది నమస్కారంలో శ్రీ హంస్యై నమః. హంస శబ్దం ఇక్కడ
విద్యాపరంగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఇంతవరకు వస్తున్న నామములు వరుసగా విద్యను గురించి చెప్తున్నాయి. ఆ విద్యల అధిదేవత హంసి అని. హంస అంటేనే జ్ఞానము, యోగము, విద్య వీటిని తెలియజేస్తూ ఉంటుంది. అమ్మవారు అటువంటి హంసీ స్వరూపిణి, విద్యాస్వరూపిణి. పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్ర, ఆగమ, వేద, వేదాంతాది సర్వశాస్త్రముల ద్వారా తెలియబడే జ్ఞానరూపిణి గనక హంసి అని అర్థం. ఇంకొకటి హంసి అంటే ప్రాణదేవత అని అర్థం ఉన్నది. మనలో ప్రాణరూపంగా ఉన్న తల్లి గనక ఆ తల్లికి నమస్కరిస్తూ ఇంతవరకు చెప్పిన నామములన్నీ సమన్వయిస్తూ తర్వాతి నామం 562వ నామం సర్వ విద్యాధిదేవత. ఇది నమస్కారంలో శ్రీ సర్వ విద్యాధిదేవతాయై నమః అని చెప్పబడుతున్నది. సర్వ విద్యలకు అధిదేవత. మునుపు చెప్పినటువంటి పరా విద్యలకు అపరా విద్యలకు కూడా అధిదేవత అయిన తల్లి మహాలక్ష్మి. మొత్తంగా లక్ష్మీ సహస్రనామం వేదమయము, విద్యామయము అని పదే పదే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అటువంటి నామములే వరుసగా వస్తున్నాయి. అందుకే లక్ష్మీ సహస్రనామములు పారాయణ చేయడం మొత్తం వేదమాతని ఆరాధించడమే. వేద మంత్రములు శక్తివంతమైనవి. ఈ నామ పారాయణం వల్ల ఆ వేదశక్తినంతటి కూడా ఆ పాఠకుడు, ఆ సాధకుడు గ్రహిస్తున్నాడు. సర్వ విద్యలకు అధిదేవత అయినటువంటి వేదమాత అయిన మహాలక్ష్మికి నమస్కారం చేసుకుని తర్వాత నామములు విశ్వేశ్వరీ జగద్ధాత్రి, విశ్వ నిర్మాణకారిణి, వైదికి వేదరూపాచ కాళికా కాలరూపిణి. 563 విశ్వేశ్వరి. ఇది నమస్కారంలో శ్రీ విశ్వేశ్వర్యై నమః అని చెప్పబడుతున్నది. విశ్వము అంటే సమస్తము అని అర్థం. సమస్తమునకు ఈశ్వరి. ఈ సర్వ జగత్తులో గోచరాగోచరమైన సమస్త ప్రపంచానికి కూడా ఆవిడ నియామకురాలు, కారకులారు. ఎప్పుడైనా ఈశ్వర శబ్దము సృష్టి స్థితి లయ కారిణి అనే అర్థాన్ని చెప్తున్నది. కనుక సర్వ విశ్వమును సృష్టించి పాలించి లయం చేసేటువంటి తల్లి గనక విశ్వేశ్వరి. తర్వాత నామం జగద్ధాత్రి. 564వ నామం జగద్ధాత్రి. ఇది నమస్కారంలో శ్రీ జగద్ధాత్రి అయి నమః. ధాత్రి అంటే పోషించేది, లాలించేది, రక్షించేది, ఇవి అర్థములు. ధరించేది ధాత్రి. ధరించుట అంటేనే పోషించుట అని అర్థం. ఈ ధాత్రి నుంచే దాది అనే మాట కూడా తెలుగులో వచ్చింది. దాది అన్న ఒక తల్లి వలె తల్లికి మారుగా పోషించేది. కానీ ఇక్కడ తల్లికి మారుగా కాదు, ఈమెయే జగజ్జనని, కన్న తల్లి ఈవిడే. అందుకే విశ్వేశ్వరి అనడంలో జగత్ కారిణి అని చెప్తున్నారు. ఈ తల్లి జగద్ధాత్రి. ఈ జగత్తుని పెంచి పోషించి వృద్ధి చేస్తున్నటువంటి తల్లి గనక జగద్ధాత్రి అయిన మహా నమస్కరించి విశ్వ నిర్మాణకారిణి. 567వ నామాన్ని శ్రీ విశ్వ నిర్మాణకారిణ్యై నమః. విశ్వ నిర్మాణానికి కారణమైన తల్లి. విశ్వమంతటికి కారణమేది అని ప్రశ్న వేస్తుంటే ఒకదానికి వెనక మరొకటి కారణం కనబడుతుంది. కానీ అన్నిటికీ కారణమైన తల్లి, తనకి ఏదీ కారణం కాని తల్లి జగదంబ విశ్వ నిర్మాణకారిణి. అందుకే సృష్టికి మూలం ప్రకృతి అంటారు కొందరు, అణువుల యొక్క పరిణామమే అంటారు మరికొందరు, ఇది సహజంగా జరుగుతున్నటువంటి పద్ధతి అంటారు ఇంకొందరు. కానీ సర్వశాస్త్రములు తీర్మానించిన విషయం ఏంటంటే సర్వ జగతికి కారణము పరబ్రహ్మ ఒకడు ఉన్నాడు. ఆ పరబ్రహ్మ స్వరూపమే అమ్మవారు గనక విశ్వ నిర్మాణకారిణి. ఇది బ్రహ్మసూత్రాల్లో జన్మాద్యస్య యతః అని చెప్పినట్లుగా సృష్టి యొక్క స్థితి లయలకు సృష్టికి కూడా కారణమైన తల్లి గనక విశ్వ నిర్మాణకారిణి. ఈ నామం ద్వారా విశ్వంలో జరిగే ప్రతి పని, ప్రతి ఘటన కూడా అమ్మవారి యొక్క ప్రమేయముతోనే ఆవిడ కారణముగానే జరుగుతున్నది అనే భావం కలుగుతూ తర్వాతి నామములు కూడా వేద సంబంధమైన నామాలు చెప్తున్నారు. 566వ నామం వైదికి. ఇది నమస్కారంలో శ్రీ వైదిక్యై నమః. వేద సంబంధమైనది వైదికి అంటే వేద సంబంధమైన కర్మలు, వేద సంబంధమైన జ్ఞానము, వేదము వల్ల మనం పొందే ప్రయోజనాలు ఇవన్నీ కలుపుకుంటే వైదికము అని చెప్పబడుతున్నాయి. భారతీయ సంస్కృతి పేరే వైదిక సంస్కృతి. భారతీయ సంస్కృతికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా వైదిక సంస్కృతికి చెందిన వారే. అసలు వేదం అంటేనే జ్ఞానం. విద్య అనే ధాతువుకి జ్ఞానం అనే అర్థం. ఆ ధాతు జనితమైన శబ్దము వేదం. కనుక వైదికి అంటే జ్ఞాన ప్రధాన దేవత. వేదము ద్వారా ఏది ప్రతిపాదింపబడుతున్నదో, వేదములో ఏ అంశం ఉన్నదో అదంతా కూడా మహాలక్ష్మి రూపమే. కనుక వైదికి అనే శబ్దమే చాలా దివ్యమైనది. అమ్మవారి యొక్క తేజస్సే వేద సంబంధమైనది. వైదిక్యై నమః నమస్కరించుకుని తర్వాతి నామము వేద రూప. 567 శ్రీ వేద రూపాయై నమః. వేదమునకు సంబంధించిన అమ్మవారు అన్నాం. అసలు వేదమే అమ్మవారి నామం చెప్తున్నది. వేద రూపాయై నమః. వేద రూపముగా ఉన్నది అని ఒక అర్థము. వేదము ద్వారా రూపింపబడేది అంటే తెలియబడేది, ప్రతిపాదింపబడేది అని అర్థాన్ని స్వీకరించి 568వ నామం కాళిక.
ఈ కాళిక నామం ఇప్పటికి పలుమార్లు వచ్చింది. ఆయా సందర్భాల బట్టి గ్రహించాలి. ఇక్కడ వేద సంబంధమైన నామాల్లో వస్తుంది గనక శ్రీ కాళికాయై నమః అని నమస్కరించి, దీనికి కళలు అనగా విద్యలు, కాళిక అంటే కళల రూపిణి, విద్యల రూపిణి అని అర్థాన్ని స్వీకరించవచ్చు. అలాగే కాలము, కళ అంటే నియమము అని అర్థం. విశ్వమంతా ఏ నియమాన్ని అనుసరించి నడుస్తుందో అదే కాలము. అటువంటి విశ్వ నియమ స్వరూపిణి, విశ్వ నిర్మాణకారిణి తర్వాత వచ్చింది గనక విశ్వాన్ని అమ్మ తనకు తోచినట్టు నడపడం కాదు, ఒక పద్ధతిగా నడుపుతోంది. ఆ పద్ధతి విశ్వ నియమం. ఆ నియమములను కలిగించే తల్లి కాళిక. కనుక కాళికా శబ్దానికి విశ్వ నియమములను పాలించిన అర్థం తీసుకోవాలి. అందుకని ఉగ్రదేవత అని అర్థము కాదు. ఇక్కడ విశ్వ నియమకారిణి అయిన లక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాలక్ష్మ్యై నమః. కాళికా కాలరూపిణి. లక్ష్మీ సహస్రనామాల్లో 569వ నామం కాలరూపిణి. ఇది నమస్కారంలో శ్రీ కాలరూపిణ్యై నమః అని చెప్పబడుతున్నది. కాలం అమ్మవారి రూపము. ఈ భావంతో ఈ నామాన్ని పలుమార్లు పరిశీలించాం. అయితే వైదికి, వేదరూప, కాళిక తర్వాత వచ్చే నామం గనక ఇక్కడ కాలము అనేది కళ యొక్క భావము, కాలమున అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. అనగా అవ్యక్త మధుర ధ్వని అని అర్థం. అవ్యక్తమైన మధుర ధ్వని రూపముగా ఉన్న తల్లి అని. వేదము శబ్ద ప్రధానము, అర్థం ఎంత ముఖ్యమో ధ్వని అంత ముఖ్యం. ఆ ధ్వనిలోనే దేవతా చైతన్యం ఉన్నది. అందుకు దివ్యమైన ధ్వని రూపముగా ఉన్న తల్లి అని ఈ నామానికి అర్థం స్వీకరించవచ్చు. అదేవిధంగా కాలస్వరూపుడైన భావాన్ని కూడా గ్రహించవచ్చు. తర్వాత నామములు నారాయణి, మహాదేవి, సర్వతత్వ ప్రవర్తిని, హిరణ్య వర్ణ రూపాచ, హిరణ్య పద సంభవ. కొన్ని నామములు పలుమార్లు వస్తున్నప్పుడు విస్తారమైన వ్యాఖ్య అవసరం లేదు, కానీ వాటి యొక్క ఉచ్చారణ, పారాయణం మాత్రం అవసరమే. ఎందుకు ఆయా నామముల వరుసలో ఒక నామం వచ్చినప్పుడు ఇదివరకు వచ్చినప్పటికీ ఇక్కడ అర్థం వేరు, ఇక్కడ ప్రయోజనం వేరు, ఇక్కడ ప్రభావం వేరు. అందుకే ఎక్కడికక్కడ నామములు పలుమార్లు వచ్చినప్పుడు పునరుక్తి అనరాదు. మరి 1000 నామాలు లెక్క కట్టినప్పుడు ఒకే నామం 3-4 మార్లు వచ్చినప్పుడు 1000 నామాలు లెక్క సరిపోతుందా అనే సందేహం అవసరమే లేదు. ఎందుకంటే అర్థభేదాలు ఉంటాయి, అక్కడక్కడ స్వభావ ప్రభావాల్లో కూడా భేదాలు ఉంటాయి. ఇప్పుడు నారాయణీ నామం వచ్చినది 570వ నామం. ఇది నమస్కారంలో శ్రీ నారాయణ్యై నమః. సర్వజీవ సమూహమునకు దిక్కైన తల్లి అని అర్థం. నారాయణ నామం అమ్మవారికి ప్రసిద్ధి. అందుకే నారాయణి నమోస్తుతే, నారాయణి నాదరూప, ఇలా వివిధ శాస్త్రముల యందు నారాయణి నామం అమ్మవారి యొక్క నామంగా చెప్పబడుతున్నది. సర్వజీవులకు దిక్కైన తల్లి అని నామానికి అర్థం. ఇంకొక అర్థంలో నారాయణునకు అభిన్నురాలు, నిరంతరం విష్ణువుని ఆశ్రయించుకునే తల్లి. ఒక జ్యోతిని కాంతి ఎలా ఆశ్రయించుకుంటున్నదో నారాయణ్ణి అలా ఆశ్రయించుకున్న అమ్మవారు నారాయణి. నారాయణుకు అభిన్నురాలు అనే భావాన్ని స్వీకరించి 571 మహాదేవి. ఇది నమస్కారంలో శ్రీ మహాదేవ్యై నమః. అమ్మవారి యొక్క గాయత్రి మంత్రంలోని మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్నియై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. లక్ష్మీదేవికి మహాదేవి అని పేరు. సర్వ జగత్కారిణైన తల్లి దేవతలకు, దేవుళ్లకు కూడా మూలశక్తి గనక దేవతల్లో ఒకరిగా కాకుండా మహాదేవిగా అమ్మవారిని గుర్తిస్తూ శ్రీ మహాదేవ్యై నమః అంటున్నారు ఇక్కడ శాస్త్రమునందు. అయితే నారాయణి, మహాదేవి ఈ రెండు ప్రక్కపక్కన ఉండడంలో మరొక భావాన్ని గ్రహించవచ్చు. మహాదేవ అంటే శివుడు, నారాయణ అంటే విష్ణువు. అది విష్ణుస్వరూపుడైన తల్లి నారాయణి, శివస్వరూపిణి అయిన తల్లి మహాదేవి. ఈ విష్ణు శివ రూపములు కూడా జగదంబ యొక్క శక్తితో ఉన్నవే అనే భావాన్ని ఇక్కడ గ్రహించి, ఇలాగ శివ విష్ణు తత్వములే కాకుండా సర్వ జగత్తత్వములు అమ్మవారు నడుపుతున్నవారు. ఎందుకంటే సర్వ విశ్వమునకు ప్రధాన మూల శక్తులు హరిహరులే. ఈ హరిహరాత్మకమైన జగత్తు. అందుకే నారాయణి, మహాదేవి అని చెప్పడంలో హరిహరాత్మకమైన స్వరూపం చెప్తూ ఈ హరిహరుల నుంచి జనించిన సర్వ విశ్వతత్వములు కూడా అమ్మవారే అని ప్రతిపాదించడానికి తర్వాతి నామం 572 సర్వతత్వ ప్రవర్తిని. ఇది నమస్కారంలో శ్రీ సర్వతత్వ ప్రవర్తిన్యై నమః. సర్వతత్వములు అంటే ఈ ప్రకృతిలో మనం చూసే 24 తత్వములు సాంఖ్యం ప్రకారంగా. కొందరి దృష్టిలో 25 తత్వములు. 24 తత్వములు అంటే పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అదేవిధంగా పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, మొత్తం 20. మనోబుద్ధ్యహంకార చిత్తములు 4, 24. 24తో కలిసినటువంటి వాడు 27వ వాడు జీవుడు. ఇది కొందరు చెప్తారు సాంఖ్యులు. మరికొంతమంది మనోబుద్ధ్యహంకార చిత్తములు మాత్రమే కాకుండా అవ్యక్త, మహత్, అహంకారము, వ్యక్తము అంటూ మరో 4 తత్వములు కూడా చెప్తారు. ఇలా వివిధములైనటువంటి
భేదములతో తత్వాలని శాస్త్రాలు చెప్తున్నాయి. తంత్రశాస్త్రాలు అయితే 36 తత్వాలు చెప్పాయి. ఈ 36 తత్వములుగా, 25 తత్వములుగా, 24 తత్వములుగా ఉన్నదే ఈ సమస్తమైన ప్రకృతి. ఇన్ని తత్వములను ప్రవర్తింపజేసేటువంటి మూలస్వరూపిణి గనక సర్వతత్వ ప్రవర్తిని ఆ నమస్కారం చేసుకును. సర్వతత్వము అనగా మరొక అర్థం బ్రహ్మతత్వము. సర్వశబ్దానికి బ్రహ్మ అర్థం తీసుకుంటే సర్వతత్వం అనగా ఆ పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని విస్తరింపజేయున్నది. ఇక్కడ తత్వం అనగా జ్ఞానము, యథార్థ జ్ఞానమును తత్వం అంటారు. అది బ్రహ్మజ్ఞానాన్ని ప్రవర్తింపజేసేది గనక సర్వతత్వ ప్రవర్తిని అని మరొక అర్థాన్ని కూడా గ్రహించి తర్వాతి నామము హిరణ్యవర్ణ రూప. ఇది నమస్కారంలో శ్రీ హిరణ్యవర్ణ రూపాయై నమః అని చెప్పబడుతున్నది. హిరణ్యవర్ణాం హరిణీం అనే నామం దగ్గర విస్తారంగా దీని యొక్క అర్థం చెప్పుకున్నాం గనక ఇక్కడ క్లుప్తంగా స్మరించి బంగారు వర్ణముతో కూడిన రూపము గలది. బంగారు వర్ణము చైతన్యానికి, సంపదకి, ఆనందానికి సంకేతం. అలాంటి బంగారు కాంతితో ప్రకాశిస్తున్న దివ్యమంగళ విగ్రహము కలది గనక హిరణ్యవర్ణ రూప. తర్వాత నామం 574 హిరణ్యపద సంభవ. ఇది నమస్కారంలో శ్రీ హిరణ్యపద సంభవాయై నమః అని చెప్పబడుతున్నది. హిరణ్య పదముల నుంచి కలుగునది. ఇందులో అనేక భావములున్నాయి. హిరణ్య పదము అంటే సూర్యమండలం, పదము అంటే స్థానము అని అర్థమున్నది. హిరణ్య పదము అంటే తేజోమయమైన కాంతితో కూడిన పదమనగా సూర్యమండలము. ఆ సూర్యమండలంలో ప్రకాశించే తల్లి సూర్యమండలం ద్వారా వ్యక్తమై ఆ సూర్యమండలంలో ఉన్న తల్లిని ఎవరు ఉపాసిస్తున్నారో వారిని అనుగ్రహిస్తోంది గనక ఆ ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరంజ్యోతి హిరణ్యపద సంభవ అని చెప్పబడుతున్నది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో హిరణ్య పదములు అంటే మంత్రములు అని అర్థం. హిరణ్యమనగా తేజస్సు. మంత్రోచ్చారణ వల్ల కలిగే తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సు నుండి అమ్మవారి యొక్క రూపం ఆవిర్భవిస్తున్నది. అందుకు దేవతలంటేనే మంత్ర చైతన్యములు గనక మంత్రము ద్వారా ఏ తేజస్సు వస్తున్నదో ఆ తేజస్సే దేవతాకృతి ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నది. అందుకే ప్రతి మంత్ర జాపకుడికి ఆ మంత్రములో దాగినటువంటి తేజస్సే దేవతని స్పృహ కలిగి ఉండాలి. అలాంటి మంత్ర పదముల నుంచి కలిగే తేజో రూపిణి గనక హిరణ్యపద సంభవ. మంత్రములే హిరణ్యములు, ఎందుకంటే తేజోమయములు గనక. ఇంకొక అర్థంలో ప్రతి మంత్రము హిరణ్యమే, అంటే హితమై రమ్యమైనది హిరణ్యము. కనుకనే పదములు, మంత్రములు, వాక్యములు ఇవన్నీ కూడా మనకి హితం కలిగిస్తూ రమ్యముగా ఉంటాయి, అంటే ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మేలుని ఆనందాన్ని కలిగించే మంత్రముల రూపముగా ఉన్న తల్లి, వేద మంత్రముల రూపంగా ఉన్న తల్లి, ఆ మంత్రముల ద్వారా కలిగేటువంటి సర్వవిధ ఫలములు, జ్ఞానము కూడా అమ్మ రూపములే గనక హిరణ్యపద సంభవ అని ప్రస్తావించబడుతున్నది. ఈ విధంగా 2 అర్థాలు గ్రహించి తర్వాతి నామము కైవల్య పదవీ పుణ్య కైవల్య జ్ఞాన లక్షిత బ్రహ్మ సంపత్తి రూపాచ బ్రహ్మ సంపత్తికారిణి. 575వ నామం కైవల్య పదవి. ఇది నమస్కారంలో శ్రీ కైవల్య పదవ్యై నమః. కైవల్యము అనగా మోక్షము. కేవలస్య భావం కైవల్యం. కేవలము అనేది కైవల్యం ద్వారా చెప్పబడుతుంది. కేవలము అన్నప్పుడు 2 లేదు, ఒక్కటే ఉంది, అదొక్కటి మాత్రమే ఉంది అని చెప్పబడుతుంది. లోకంలో కూడా కేవలం అనే మాట వ్యవహారంలో కనబడుతున్నది. మరొకటి లేకుండా ఒక్కటి మాత్రమే ఉంటే దాని కేవలత్వం. జీవుడు బ్రహ్మము అనే 2 భేదములున్నంతకాలం అజ్ఞానమే. అలా కాకుండా జీవుడు తన జీవభావాన్ని సాధన ద్వారా పోగొట్టుకుని బ్రహ్మముతో ఐక్యమవుతాడు. అప్పుడు బ్రహ్మము తప్ప ఆ జీవునికి అన్యము లేదు. కనుక ఎప్పుడైతే జీవుడు బ్రహ్మముతో ఐక్యమై కేవలంగా ఏకంగా మిగిలిపోతాడో ఆ స్థితి పేరు మోక్షం. అంటే కైవల్యం అనగా మోక్షం. ఆ కైవల్య స్థితియే కైవల్య పదవి, అంటే మోక్ష స్థితిగా ఉన్న తల్లి. ఇప్పుడు హిరణ్యపద సంభవ తర్వాత కైవల్య పదవి చెప్పడంలో 2 అర్థాలున్నాయి. ఆదిత్య మండలం ద్వారానే క్రమముక్తి పొందేవారు ఆ సగుణ బ్రహ్మలోకానికి చేరతారు గనక హిరణ్యపద సంభవ ఆదిత్య మండలము ద్వారా ఉపాసింపబడి మోక్ష రూపముగా ఉన్న తల్లి అని కైవల్య పదవి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో వేదాంత జనితమైన జ్ఞానము ద్వారానే కైవల్య పదవి లభిస్తోంది కనుక హిరణ్యపద సంభవ కైవల్య పదవి అని చెప్పడంలో ఆ సముచితమైన కూర్పు ఇందులో కనబడుతున్నది. తర్వాత నామం పుణ్య. ఇది నమస్కారంలో శ్రీ పుణ్యాయై నమః. పుణ్యము అంటే దేనివల్ల మనం పవిత్రత పొందుతున్నామో, శుభాన్ని పొందుతున్నామో అది పుణ్యము. సత్కర్మల రూపము అని అర్థం. అందుకు సత్కర్మల రూపముగా ఉన్న తల్లి, సత్కర్మలకు ఫలమైన పుణ్యముగా ఉన్న తల్లి. ఇక్కడ కైవల్య పదవి, పుణ్య ఈ 2 చెప్పడంలో సద్గతుల తల్లి అని ప్రతిపాదన జరుగుతుంది ఈ 2 నామాల ద్వారా. కైవల్య పదవి అంటే మోక్షము, పుణ్య అంటే
పవిత్ర కర్మల ద్వారా లభించేటువంటి ఉత్తమ లోక సుఖముల రూపముతో ఉన్నది. ఈ విధంగా కర్మఫల రూపము అన్నప్పుడు పుణ్యము, జ్ఞానఫల రూపము అన్నప్పుడు కైవల్య పదవి. ఈ రెండూ కూడా అమ్మవారి రూపములైన ప్రతిపాదింపబడుతూ కైవల్య జ్ఞాన లక్షిత. ఇది నమస్కారంలో శ్రీ కైవల్య జ్ఞాన లక్షితాయై నమః. ఇక్కడ కైవల్య పదవీ నామానికి కైవల్య జ్ఞాన లక్షిత నామానికి మధ్య పుణ్య అనే నామం పెట్టారు. ఎందుకంటే పుణ్యము సత్కర్మల వల్ల లభిస్తుంది. కానీ అలాంటి సత్కర్మలు ఎన్నో చేయగా వచ్చిన పుణ్య విశేషం చేత చివరి జన్మలో బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగే అధికారం ఏర్పడుతుంది. దానికి తగిన వైరాగ్యము, వివేకము, ఇంద్రియ నిగ్రహము, తితిక్ష, ముముక్షత్వం ఇవన్నీ కలుగుతాయి. అప్పుడు వారికి సాధన జరుగుతుంది. ఆ సాధన ద్వారా మోక్షం లభిస్తుంది. అందుకే ఎలాగైనా పుణ్యం కావాలి. బ్రహ్మజ్ఞానం ఎవరికి అర్హతనిస్తున్నది అంటే సరియైన వివేక వైరాగ్యాలు కలవారికి అర్హతనిస్తుంది. ఆ రెండూ లేని వారికి బ్రహ్మజ్ఞానం చెప్పినా వృధాయే. అలాంటి వివేక వైరాగ్యాలు కలగాలి అంటే అనేక జన్మల పుణ్య విశేషం ఉండాలి. అందుకు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటే అనేక జన్మల పుణ్యం ఉన్నప్పుడు ఈ జన్మలో భగవంతునిపై స్పృహ కలుగుతుంది. దానికి తగిన జ్ఞాన వైరాగ్యాలు లభిస్తాయి, సాధన లభిస్తుంది, కైవల్యం లభిస్తుంది. అందుకే కైవల్య పదవీ పుణ్య కైవల్య జ్ఞాన లక్షిత అని చెప్పడంలో ఔచిత్యం ఇది. కైవల్య జ్ఞాన లక్షణములు కలది అని అర్థం. అనగా కైవల్య జ్ఞానానికి పనికి వచ్చే సాధన కూడా అమ్మ రూపం. ఇక్కడ లక్షిత శబ్దం ద్వారా సాధన చెప్పబడుతున్నది. మోక్ష సాధనకు సంబంధించినటువంటి సర్వ అంశములు అమ్మ రూపం గనక కైవల్య జ్ఞాన లక్షితాయై నమః. కైవల్య జ్ఞానం అనగా బ్రహ్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ద్వారా ప్రతిపాదింపబడే పరబ్రహ్మ కైవల్య జ్ఞాన లక్షిత. ఇది మరొక అర్థం. అటువంటి తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. మహాలక్ష్మ్యై నమః. సనత్కుమారుల వారు తన తపస్సుతో దర్శించి మనకు ప్రసాదించిన లక్ష్మీ సహస్రనామాల్లో 578వ నామం బ్రహ్మ సంపత్తి రూప. ఇది నమస్కారంలో శ్రీ బ్రహ్మ సంపత్తి రూపాయై నమః. ఇక్కడ తర్వాత నామం మళ్ళీ బ్రహ్మ సంపత్తి కారిణి అని వస్తున్నది. ఈ రెండు నామాల్లో బ్రహ్మ సంపత్తి ఉంది గనక ముందు ఆ శబ్దానికి అర్థం తెలుసుకోవాలి. బ్రహ్మ యొక్క సంపద రూపముగా ఉన్న తల్లి. ఇక్కడ బ్రహ్మ అంటే రెండు అర్థాలు. పరబ్రహ్మను ఒకటి, వేదమును మరొక అర్థమున్నది. అందుకు బ్రహ్మ సంపత్తి అనగా పరబ్రహ్మ యొక్క సంపద అమ్మవారు. ఇక్కడ పరబ్రహ్మ నారాయణుడు. నారాయణుని యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన శక్తి సంపద మహాలక్ష్మి. అందుకే మహాలక్ష్మి అనగానే విష్ణుపత్ని అంటాం మనం. అంటే విష్ణువు యొక్క సంపద అంతా కూడా ఒక రూపం ధరిస్తే అదే మహాలక్ష్మి. విష్ణువు యొక్క విభూతులతో విశ్వం నడుస్తున్నది. ఆ విభూతుల యొక్క సమాహార రూపం అమ్మవారు గనక బ్రహ్మ సంపత్తి రూప. ఇది పరబ్రహ్మ పరంగా చెప్పినప్పుడు. అలాగే బ్రహ్మ సంపత్తి అన్నప్పుడు వేద సంపద, జ్ఞాన సంపద అని అర్థం. జ్ఞాన సంపదల రూపముతో ఉన్న తల్లి. అంతేకాదు ఆ జ్ఞానాన్ని సంపదని కూడా కలిగిస్తున్నది కనుకనే బ్రహ్మ సంపత్తి కారిణి. తర్వాత నామం 579వ నామం శ్రీ బ్రహ్మ సంపత్తి కారిణ్యై నమః. బ్రహ్మ యొక్క సంపదలు, ఈ విశ్వాన్ని నడిపేటువంటి పోషక వస్తువులు, వీటన్నిటికీ ఆవిడే కారణము. అదేవిధంగా జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగించే తల్లి అనే అర్థాన్ని స్వీకరించి తర్వాతి నామములు వారుణి వారుణారాధ్య సర్వకర్మ ప్రవర్తిని ఏకాక్షర పరాయుక్త సర్వదారిద్ర్య భంజిని. 580వ నామం వారుణి. ఇది నమస్కారంలో శ్రీ వారుణ్యై నమః. వరుణ వారుణి ఈ రెండు ఒకే భావాన్ని తెలియజేస్తున్నాయి. పశ్చిమ దిక్కుకు అధిపతి అయిన దిక్పాలకుడు వరుణుడు. ఇతని జలాధిదేవత. ఆ జల సంబంధమైన శక్తి వారుణి, ఇదొక అర్థము. అదేవిధంగా పడమటి సంధ్యారాగము అని అంటూ ఉంటాం. సాయంకాలపు సూర్యకాంతి. అందుకే సాయంకాల సమయంలో వరుణోపస్థానం అనే మంత్రము ద్వారా సంధ్యోపాసన చేస్తారు. అలాంటి సాయం సంధ్యారూపిణిగా ఉన్నది కనుక వారుణి. ఇంకొక అర్థంలో వారుణి అనగా బ్రహ్మ విద్య అని అర్థం. దీనికి ప్రమాణంగా ఉపనిషత్తులోనే సైషా భార్గవి వారుణి విద్య అని అర్థం కనబడుతున్నది. అటువంటి బ్రహ్మ విద్యారూపిణి వారుణి. 581వ నామం వారుణారాధ్య. ఇది నమస్కారంలో శ్రీ వారుణారాధ్యాయే నమః. వారుణము ద్వారా ఆరాధింపబడుతున్నది. లోకంలో మరొక భౌతికార్థంలో వారుణి అంటే మదద్రవము అని కూడా చెప్పబడుతున్నది. అంటే కళ్ళు, సారాయి మొదలైన మాదక ద్రవ్యములు. ఆ మాదక ద్రవ్య రూపముగా ఉంటూ మాదక ద్రవ్యముల చేత ఆరాధింపబడుతున్నది అనే అర్థాన్ని వామాచార పరంగా చెప్పేవారు ఉండవచ్చు. అది వామాచారులకు సమంజసమే. కానీ వైదికాచారంలో, దక్షిణాచారంలో, సమయాచారంలో మాత్రం
దీనికి బ్రహ్మ విద్య అనే అర్థాన్ని స్వీకరించాలి. అందుకు వారుణారాధ్య అనే శబ్దానికి ఇక్కడ బ్రహ్మ విద్య ద్వారా ఆరాధింపబడుతోంది అని అర్థము. అదేవిధంగా ఆరాధనలో జలం చాలా ప్రధానమైనది. అందుకు జలములచే ఆరాధింపబడుతున్నది. ఏ దేవతను ఆరాధించినా జలముతో ఆరాధించాలి. అందుకే కలశం పెడతారు, ఆచమనం మొదలైనవి చేసి అమ్మవారికి కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పించేటప్పుడు జలములతోనే సమర్పిస్తారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే అన్నాడు గీతలో స్వామి. ఏవీ దొరకనప్పుడు నీటితోనే అర్చన చేయవచ్చు. కొందరు మహాత్ములు దారిద్ర్య దశలో నివేదించడానికి అన్నము లేని సమయంలో కూడా నీటినే నివేదించి అమ్మవారు అనుగ్రహం పొందారు. అటుపై వారికి ఆ నీటిని నివేదించినటువంటి పుణ్యము చేత తర్వాత ఎన్నో సంపదలు లభించాయని కొన్ని చారిత్రక ఘట్టాలు చెప్తున్నాయి. అయితే నీటిని నివేదిస్తే పుణ్యం అని చెప్పి నీటిని మాత్రమే నివేదించడం కాదు, కలిగినప్పుడు అన్న పదార్థాలు కూడా ఇవ్వాలి. కానీ జలము పాలు చాలా ప్రధానం. అందుకు అన్నాదులు ఇచ్చిన తర్వాత కూడా అమృత పానీయం సమర్పయామి అని పానీయాన్ని ఇస్తారు. అటువంటి ఆ జలమును సమర్పించేటప్పుడు ఆ ద్రవీభూతమైనటువంటి పదార్థాన్ని వివిధ రీతులతో సమర్పించిన సంప్రదాయంలో ఉంటుంది. ఒకటి జలము, 2 తేనె, 3వది క్షీరాదులు. ఇవన్నీ కూడా వారుని శబ్దం ద్వారా గ్రహించవలసింది. అందుకే సాత్వికంగా అమ్మవారిని పూజించేటప్పుడు క్షీరతర్పణం చేయడం, జలతర్పణం చేయడం, క్షీరాదులతో ఆరాధించడం, అదేవిధంగా సుగంధ ద్రవ్యములు కలిపిన జలములతో కూడా ఆరాధించడం సంప్రదాయంలో కనబడుతున్నది. అటువంటి సాత్విక ద్రవ్యములచే లేదా ద్రవ పదార్థములచే ఆరాధింపబడే తల్లి వారుణారాధ్య అని చెప్పబడుతున్నది. బ్రహ్మ విద్యతో చేసిన పూజే నిజమైన పూజ. అదే సోహంభావైన పూజయే అని చెప్తూ ఉంటారు. ఇక్కడ తనలో ఉన్న అహంరూప చైతన్యము, తాను ఆరాధిస్తున్న పరబ్రహ్మ, ఈ రెండు ఒక్కటే అనే భావం తెలిసి ఆరాధించేటప్పుడు ఇంకా జీవభావం క్రమక్రమంగా ఈశ్వర భావంలో లయమైపోతుంది. అలా ఆరాధించే పద్ధతి వారుణారాధ్య అనే భావంలో కనబడుతున్నది. 582వ నామం సర్వకర్మ ప్రవర్తిని. ఇది నమస్కారంలో శ్రీ సర్వకర్మ ప్రవర్తిన్యై నమః అని చెప్పబడుతున్నది. సర్వకర్మలను ప్రవర్తింపజేయున్నది. ఈ సమస్త విశ్వంలో జరిగే ప్రతి కర్మ అమ్మవారి యొక్క ప్రణాళికతో ఏర్పడినది. ఆ తల్లి ఇచ్చిన శక్తితో నడుస్తున్నది. ఆ తల్లి ప్రేరణతో కదులుతున్నది కనుక సర్వకర్మలను ప్రవర్తింపజేయున్నది. సూర్యుని యొక్క ఉదయించుట అస్తమించుట అనే కర్మ, వాయువు యొక్క వీచుట అనే కర్మ, అదేవిధంగా కాలంలో వచ్చే ఋతువుల యొక్క కర్మలు, జీవుల యొక్క కర్మలు అన్ని ప్రవర్తింపజేసే సృష్టికారిణి అయిన అమ్మవారిని సర్వకర్మ ప్రవర్తిని నమస్కారం చేసి తర్వాత నామం ఏకాక్షర పరాయుక్త. 583వ నామం ఇది. నమస్కారంలో శ్రీ ఏకాక్షర పరాయుక్తాయై నమః. ఏకాక్షర పర, ఏకాక్షరము అంటే ఓంకారం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని వేదమునందు పలుమార్లు ప్రస్తావన చేయబడుతూ ఉన్నది. కనుకనే ఓంకార స్వరూపముగా ఉన్నది ఏకాక్షర పర. అంతేకాదు ఓంకారము యొక్క తాత్పర్యం అమ్మవారు. ఓంకారమే పరమముగా కలది అంటే అమ్మవారి గురించి ఎన్నో నామాలు చెప్పవచ్చు. గాని పరబ్రహ్మతత్వమైన అమ్మవారి గురించి చెప్పే ఒకే ఒక్క మహాశబ్దము, మహామంత్రము ఓంకారం. ఆ ఓంకారమే పరమముగా కల తల్లి ఏకాక్షర పర. అంతేకాదు ఓంకారముతో కూడినది అన్నారు. ఇక్కడ కూడినది అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఓంకార తత్వమంతా అమ్మవారి యొక్క రూపమే. అమ్మవారు ఆ ఓంకారం యొక్క మహిమా తత్వము వీటితో కూడినటువంటి తల్లి. పైగా ఓంకారము ద్వారా ప్రతిపాద్యుడు పరమేశ్వరుడైతే ఆ పరమేశ్వరుని యొక్క శక్తిగా నిరంతరం ఆయనతో ఉంది గనక ఆ తల్లి ఏకాక్షర పరాయుక్త అని చెప్పబడుతున్నది. దీన్ని ఒక నామంగా స్వీకరించినప్పుడు ఇలాగా ఏకాక్షర పరాయుక్త అన్నాం. గాని 2 నామాలుగా స్వీకరిస్తే శ్రీ ఏకాక్షర పరాయై నమః, శ్రీ యుక్తాయై నమః అని 2 చెప్పాలి. అప్పుడు ఏకాక్షర పర అంటే ఓంకార స్వరూపిణి, ఓంకారమే పరమముగా కలది. ఎన్ని నామాలు చెప్పినా ఓంకారంతో ప్రతిపాదించిందే శుద్ధమైన స్వరూపం గనక ఏకాక్షర పర అన్నారు. యుక్తాయై నమః. యుక్త అనే శబ్దానికి ఇక్కడ అర్థము యోగ్యమైన తల్లి అని అర్థం. అన్ని విధాలా యోగ్యత కలిగిన తల్లి గనక ఆ తల్లి యుక్త అని చెప్పబడుతున్నది. ఈ విధంగా 2 నామాలుగా స్వీకరించి 2 అర్థాలు చెప్పుకున్నాం. ఒకే నామంగా స్వీకరించి ఓంకార రూపిణి, ఓంకారముతో కూడినటువంటి తల్లి అని 2 అర్థాలని గ్రహించి ఈ అర్థముల ద్వారా మనం తెలుసుకుంటున్నది ప్రణవము ద్వారా ప్రతిపాదింపబడే పరబ్రహ్మ స్వరూపము అమ్మవారు. ఆ పరబ్రహ్మ యొక్క శక్తి అమ్మవారు. పరబ్రహ్మ యొక్క శక్తి అన్నప్పుడు యుక్త అని చెప్పుకోవాలి. కేవల పరబ్రహ్మ రూపిణి అన్నప్పుడు పర అని చెప్పుకోవాలి. అందుకు శక్తి శక్తిమంతులకు భేదం లేదు గనక పరబ్రహ్మ ఆ తల్లియే, పరబ్రహ్మ యొక్క చిచ్చక్తి కూడా ఆ తల్లి. అందుకు ఏకాక్షర పరాయుక్త అనే నామం ఒక అద్భుతమైన
వేదశాస్త్ర వివేచనతో కూడినటువంటి నామం. ఈ నామానికి నమస్కరించి 584వ నామం సర్వదారిద్ర్య భంజిని. ఇది నమస్కారంలో శ్రీ సర్వదారిద్ర్య భంజిన్యై నమః. అన్ని దరిద్రములను తొలగించే తల్లి. దరిద్రాలు చాలా రకాలు ఉన్నాయి. కేవలం ధనం లేకపోవడమే దారిద్ర్యం అనుకుంటాం. జ్ఞానం లేకపోవడం మరో దారిద్ర్యం, ధర్మం లేకపోతే ఇంకొక దారిద్ర్యం, చక్కని భావాలు లేకపోతే భావదారిద్ర్యం. ఇలాగా దివ్య గుణములు ఏవి లేకపోయినప్పటికీ కూడా తరించలేము. కానీ చాలామంది డబ్బు ఒక్కటే సంపదని, అది లేకపోతే దరిద్రం అనుకుని దానికోసమే తాపత్రయపడతారు. దానికంటే గొప్పవైన జ్ఞానము, తపస్సు, ధర్మము, భక్తి మొదలైన సంపదలున్నాయి. ఆ సంపదలు కూడా లేకపోతే అప్పుడు దరిద్రం. కనుకనే ఇన్ని దరిద్రాలను పోగొట్టేటువంటి సంపూర్ణ జ్ఞానైశ్వర్య రూపిణి గనక సర్వదారిద్ర్య భంజిన్యై నమః నమస్కరింపబడుతున్నది. ఆ తర్వాత అమ్మ యొక్క దివ్య మూర్తులని కొన్ని నామాల్లో చూపిస్తున్నారు. 585వ నామం పాశాంకుశాన్విత. తర్వాత నామముల వరుస కూడా ఈ శ్లోకపాదంలో చెప్పబడుతున్నాయి. పాశాంకుశాన్విత దివ్య వీణా వ్యాఖ్యాక్ష సూత్రభృత్ ఏకమూర్తిస్త్రయీ మూర్తిర్మధుకైటభ భంజని. పాశాంకుశాన్విత. ఇది నమస్కారంలో శ్రీ పాశాంకుశాన్వితాయై నమః. అమ్మవారి యొక్క ప్రధాన స్వరూపమైన భువనేశ్వరి రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. భువనేశ్వరి దేవిగా తల్లి భాషించేటప్పుడు దశమహావిద్యల్లో 10వ విద్య, అంటే అన్ని విద్యలకి మూల విద్య ఇది. ఈ భువనేశ్వరి దేవియే మిగిలినటువంటి 9 విద్యలుగా కూడా ప్రకాశిస్తున్నది. అందుకే ప్రధానమైన అమ్మవారి రూపంలో వరాంకుశౌపాసమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం అని ప్రార్థన చేస్తారు. అది ప్రధానంగా పాశము అంకుశము ధరించి ఉన్నది. అయితే 4 చేతులు తల్లి కదా, 2 ఎందుకు చెప్పారంటే మిగిలిన 2 చేతులతో ఆయుధాలు పట్టుకోలేదు. అభయహస్తము వరదహస్తము దాల్చి ఉంది. అందుకు పాశాంకుశాన్విత అనే నామం ద్వారా పై 2 చేతుల్లో పాశాంకుశములు ధరించి క్రింది 2 చేతుల్లో వరద అభయముద్రలు ధరించిన తల్లిని భావించవచ్చు. అలా పాశాంకుశాన్వితాయై నమః అని భువనేశ్వర రూపాన్ని ధ్యానిస్తూ రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశజ్వల అనే లలితా సహస్రనామాల్లోని నామాలతో అన్వయించి చూస్తే పాశము రాగముగాను అంకుశము క్రోధముగాను కలిగి సర్వ జగత్తుని నియమించి పాలించే తల్లి గనక పాశాంకుశాన్విత అని చెప్పబడుతున్నది. అటువంటి తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. 587వ నామం పాశాంకుశాన్వితాయై నమః. 586వ నామం దివ్య. ఇది నమస్కారంలో శ్రీ దివ్యాయై నమః అని చెప్పబడుతున్నది. దివ్యమైనది అమ్మవారి యొక్క స్వరూపము, అంటే అలౌకికము అని అర్థం. ఇక్కడ పంచభూత వికారాలతో కూడినటువంటివన్నీ కూడా అదివ్యము, పంచభూతాలకు అతీతమైన తేజస్సు దివ్యము అని. అందుకు దివ్యమైన స్వరూపం అమ్మవారిది. అమ్మవారి యొక్క రూపము గాని నామము గాని అనుగ్రహము గాని ఇవన్నీ దివ్యములైనవి. అందుకే వాటిని ఆశ్రయించిన జీవులు ఈ పంచభూత వికారాలకు అతీతమైన గొప్పతనాన్ని పొందుతున్నారు. అదేవిధంగా సర్వదేవతలలో ఉండేటువంటి ఆ దైవత్వమే దివ్యము. అందుకే సర్వదేవతలలో వ్యాపించినటువంటి ఆ దివ్య శక్తి స్వరూపిణి గలక దివ్య అని చెప్పబడుతున్నది. 587వ నామం వీణా వ్యాఖ్యాక్ష సూత్రభృత్. ఇది నమస్కారంలో శ్రీ వీణా వ్యాఖ్యాక్ష సూత్రభృతే నమః. వీణని, వ్యాఖ్యాన ముద్రని, అక్షసూత్రాలని ధరించిన తల్లి. ఇక్కడ సరస్వతి రూపంగా ఉన్న తల్లిని వివరిస్తున్నారు. గతనామంలో పాశాంకుశాన్విత అన్నప్పుడు భువనేశ్వరి రూపాన్ని, ఉమా రూపాన్ని దర్శించాం. ఇప్పుడు సరస్వతి రూపాన్ని దర్శింపజేస్తున్నారు. అంటే సరస్వతి, ఉమా మొదలైనవన్నీ కూడా ఒకే పరాశక్తి యొక్క రూపములు అనేటువంటి భావం ఈ నామాల ద్వారా వ్యక్తమవుతున్నది. జగదంబ ఆ శారదాదేవి వీణను, వ్యాఖ్యాముద్రను, ఇక్కడ వ్యాఖ్యా శబ్దానికి 2 అర్థాలు తీసుకోవచ్చు. వ్యాఖ్యాన ముద్ర అని ఒక అర్థము, వ్యాఖ్యానానికి సంబంధించిందంటే పుస్తకము అని కూడా చెప్పబడుతుంది. పుస్తకము విశేషంగా చెప్పబడిన శాస్త్రము గనక పుస్తకానికి కూడా వ్యాఖ్య అనే పేరు అన్వయింపబడుతున్నది. చిన్ముద్రకు వ్యాఖ్యాముద్ర అంటారు. అందుకే శారదాదేవి వీణను, చిన్ముద్రను, అక్షమాలను ధరించి ఉన్నది అని ఈ నామానికి అర్థం. ఇంకొక అర్థంలో వీణను ధరించినప్పుడు 2 చేతులతో దాల్చి ఉంటుంది కనుక 2 చేతులతో వీణ, ఒక చేతితో చిన్ముద్ర, ఒక చేతితో అక్షమాల దాల్చినటువంటి రూపాన్ని, 4 చేతుల శారదా రూపాన్ని దీనిలో దర్శించవచ్చు. అయితే వ్యాఖ్యా శబ్దానికి పుస్తకము అని కూడా అర్థాన్ని స్వీకరిస్తే 2 చేతులతో వీణను, ఒక చేతితో పుస్తకాన్ని, మరొక చేతితో అక్షమాలను ధరించినటువంటి శారదా రూపాన్ని భావించవచ్చు. 2 రూపాలు కూడా వ్యక్తమవుతాయి. బాసరలోను శృంగేరిలో కూడా
శారదాదేవి ప్రధానంగా చిన్ముద్రని దాల్చి ఉంటుంది. అది వ్యాఖ్యాముద్ర. అందుకు ఆ చిన్ముద్రను కూడా ఇక్కడ భావించవచ్చు, లేదా పుస్తకాన్ని కూడా భావించవచ్చు. ఎందుకంటే శారదామూర్తులు కూడా అనేకములున్నాయి. ఇక్కడ ఒకానొక మూర్తిని దర్శింపజేస్తున్నారు సనత్కుమారుల వారు. వీణా వ్యాక్ష అక్ష సూత్రములు ధరించినటువంటి తల్లికి నమస్కారం చేసుకుని తర్వాతి నామం ఏకమూర్తి. 588వ నామం ఏకమూర్తి. శ్రీ ఏకమూర్త్యై నమః. ఒకే మూర్తిగా ఉన్న తల్లి అని అర్థం. నిజానికి అనేక మూర్తులు దాల్చింది ఆ తల్లే, ఏకమూర్తి ఆ తల్లే. సృష్టికి ఆరంభంలో ఉన్నది ఒకే శక్తి. ఆ ఒకే శక్తి ఒకే మహద్రూపముగా వ్యక్తమయ్యి ఆ తర్వాత లోకరక్షణకి తన నుంచి అనేక మూర్తులుగా వ్యక్తమైనది. ఆ మూల స్వరూపమైన ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగదంబని ఏకమూర్తి అని చెప్తున్నారు. తర్వాత 589వ నామం త్రయీమూర్తి. ఇది కూడా నమస్కారంలో శ్రీ త్రయీమూర్త్యై నమః అని, అంటే మూడు మూర్తులుగా ఉన్న తల్లి. ఏకైవ మూర్తి బిబిధే త్రిధాస అని శాస్త్రవచనం. ఒకే జగదంబ సృష్టి స్థితి లయల కోసమని మూడు రూపములు ధరించింది. అవే దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపములుగా ఉన్నది. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యే అంటారు కనకధారా స్తోత్రంలో ఆదిశంకర భగవత్పాదుల వారు. ఓ తల్లి, నువ్వే దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా మూడు మూర్తులుగా భాషిస్తున్నావు. నిజానికి నీ మూర్తి ఏకమూర్తి. ఆ ఏకమూర్తే పరబ్రహ్మ యొక్క చిచ్చక్తి. అందుకే చిచ్చక్తి అన్నప్పుడు ఏకమూర్తి, త్రిమూర్త్యాత్మక ముగురమ్మల రూపముతో ఉన్నది అన్నప్పుడు త్రయీమూర్తి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో ఏకమూర్తి అన్నప్పుడు ఓంకార స్వరూపమే ఏక అని. ఆ ఓంకారమే ఋగ్యజు సామాత్మకమైన వేదముగా వచ్చింది. అందుకే త్రయీ అనగానే వేదము. వేదము ఋగ్మంత్రములతో, యజుర్మంత్రములతో, సామమంత్రములతో కూడి ఉంటుంది. ఈ మూడు రకములైన మంత్రరూపములుగా ఉన్న వేదమాత త్రయీమూర్తి. అన్ని కలిపి వేదము అని చెప్పినప్పుడు ఏకమూర్తి. కనుక ఏకమూర్తి, త్రయీమూర్తి కూడా వేదస్వరూపిణి అని అమ్మవారినే చెప్తున్నది. ఎందుకంటే వీణా వ్యాక్షక్ష సూత్ర భృత్ నామం తర్వాత వచ్చాయి. శారదాదేవి వేదమూర్తి. ఆ వేదమూర్తి యొక్క స్వరూపములు ఎలా ఉన్నాయంటే ఏకమూర్తి, త్రయీమూర్తి అని రెండుగా చెప్పబడుతున్నాయి. జగదంబ ఈ సర్వజగత్తులో త్రయీమూర్తిగానే వ్యాపించింది. ముఖ్యంగా త్రిసంధ్యలి యందు ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యలి యందు ఆరాధింపబడుతోంది కనుక త్రయీమూర్తి అని కూడా భావన చేయవచ్చు. అలాగే మాయాశక్తిగా సత్వరజస్తమో గుణాలతో లోకాన్ని నడుపుతున్నది. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అని వేదవచనం. ఆద్యంతరహితమైనటువంటి ఆ మాయాశక్తి రూపముగా ఉన్న అమ్మవారే లోహిత శుక్ల కృష్ణాం అంటే ఎరుపు రజోగుణము, శుక్ల సత్వగుణము, కృష్ణ అంటే నలుపు అది తమోగుణం. ఈ మూడు గుణముల రూపంతో ఉన్నది త్రయీమూర్తి అని చెప్పబడుతున్నది. తర్వాత నామం మధుకైటభ భంజని. 590వ నామం. ఇది నమస్కారంలో శ్రీ మధుకైటభ భంజన్యై నమః అని చెప్పబడుతున్నది. మధుకైటభులనే రాక్షసుల్ని సంహరించిన తల్లి. ఈ మధుకైటభులు సృష్టి ఆది యందు నారాయణుని చేత సంహరింపబడినటువంటి వారు. అలా సంహరించిన నారాయణి శక్తినే మధుకైటభ భంజని అంటారు. మార్కండేయ పురాణంలో దేవి మహాత్మ్యం మధుకైటభ భంజని మహాకాళి అని వర్ణించినది. విష్ణువు యందు యోగ నిద్రారూపముగా ఉన్న మహాకాళియే మధుకైటభ సంహారం చేయించింది గనక ఆ యోగ నిద్రారూపిణి అనే అర్థాన్ని ఇక్కడ స్వీకరించి తర్వాతి నామం సాంఖ్యా సంఖ్యవతి జ్వాల జ్వలంతి కామరూపిణి జాగ్రంతి సర్వసంపత్తి సుషుప్త శ్రేష్టదాయిని. 591 సాంఖ్య. ఇది నమస్కారంలో శ్రీ సాంఖ్యాయై నమః అని చెప్పబడుతున్నది. సాంఖ్యము అనగా జ్ఞానము అనర్థం, జ్ఞాన యోగము అనర్థం. వేదాంత ప్రకారంగా సాంఖ్యము వేరు, వేరేగా దర్శన శాస్త్రాల్లో సాంఖ్యం వేరు. దర్శన శాస్త్రాల్లో సాంఖ్యం కపిలుని సాంఖ్య దర్శనం. ఇది ప్రకృతివాదాన్ని తెలియజేస్తుంది. వేదాంతంలో సాంఖ్యం అంటే బ్రహ్మజ్ఞానము. అందుకే భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగము. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని గీతలో స్వామి చెప్పారు. అందుకు సాంఖ్య అంటే బ్రహ్మజ్ఞానము, నివృత్తిపరమైన కేవల బ్రహ్మజ్ఞానాన్ని సాంఖ్యము అని అంటారు. అటువంటి జ్ఞానరూపిణి బ్రహ్మజ్ఞాన రూపిణి అమ్మవారు సాంఖ్య అని చెప్పబడుతున్నది. 592వ నామం సాంఖ్యవతి. ఇది నమస్కారంలో శ్రీ సాంఖ్యవత్యై నమః. ఈ రెండు పక్కపక్కన ఉండడంలో విశేషం ఏంటంటే బ్రహ్మజ్ఞానము అమ్మ రూపమే, బ్రహ్మజ్ఞానము కలిగిన వారు కూడా అమ్మ రూపమే. తెలుసుకోవాలి. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో
వారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులే. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని అంటారు. ఒక ఇనప ముక్క నిరంతరం సూదంటురాయితో అంటుకున్నప్పుడు ఇనప ముక్క కూడా సూదంటురాయిగా మారిపోతున్నది. అదేవిధంగా నిరంతర బ్రహ్మజ్ఞానంతో ఉన్నటువంటి వారికి ఈ లోకం పట్టదు. ఈ లోకము బ్రహ్మమునకు అభిన్నముగా దర్శిస్తారు. అంతేగాని బ్రహ్మముకు భిన్నముగా ఈ జగత్తును చూడరు. అలా దర్శిస్తే మిథ్య అయిన జగత్తుని సత్యం అనుకోవడం ఉంటుంది. జగత్తు కేవలం మిథ్యే. ఉన్న బ్రహ్మమును తెలిసాక ఇంకా మిథ్య అయిన జగత్తు భాషించదు గనక వాళ్ళ బ్రహ్మభావనలతో తాదాత్మ్యం చెంది ఉంటారు. నిరంతర బ్రహ్మభావనతో తాదాత్మ్యం చెందిన వారు తాము పరబ్రహ్మస్వరూపంగానే భాషిస్తారు గనక జ్ఞానము అమ్మ రూపమే, జ్ఞానము కలిగినటువంటి బ్రహ్మవేత్తలు కూడా అమ్మ రూపమే అని సాంఖ్యవతి నామం చెప్తున్నది. ఇంకొక అర్థంలో పరిశీలించినట్టయితే బ్రహ్మజ్ఞానం అమ్మ రూపము, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహముగా వ్యక్తమైంది. అమ్మ ఏ రూపంతో కనబడినా పూర్తి బ్రహ్మజ్ఞానముతో భాషిస్తున్నది. ఇది కూడా మునుపు నామాల్లో చెప్పుకున్న వేదమూర్తి శారదామూర్తిని అన్వయించుకోవచ్చు. సాంఖ్యం అనే దానికి మరొక అర్థంలో సంఖ్య అంటే లెక్క అని అర్థం. దీన్ని గణితం అంటారు. గణితాది రూపములతో ఉన్నటువంటి తల్లి అని కూడా మరొక అన్వయాన్ని భావించవచ్చు. ఎందుకంటే సర్వశాస్త్రములు అమ్మ రూపమే గనక. 593వ నామం జ్వాల, 594వ నామం జ్వలంతి. సాంఖ్యవతి ఎలా ఉన్నాయో ఇక్కడ జ్వాల జ్వలంతి అలా ఉన్నాయి. ఈ జ్వాలా నామాన్ని నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ జ్వాలాయై నమః అంటున్నారు ఇక్కడ. అంటే జ్వాల రూపముగా ఉన్నటువంటిది. అమ్మవారి శక్తిపీఠాల్లో జ్వాలాముఖి అని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. జ్వాలాస్వరూపము అంటే కాంతి రూపము. అమ్మవారు ఒక అగ్నిజ్వాల, యజ్ఞమునందు జ్వలించేటువంటి ఆ దివ్యమైన మంత్రమహితమైనటువంటి కాంతిని జ్వాల అంటాం. అదేవిధంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్లుగా సర్వకర్మలని వాటి వికారాలని దహింపజేసే జ్ఞానాగ్నియే జ్వాల. ఆ జ్ఞానాగ్ని ప్రకాశించినప్పుడు ఇంకా మరేది ఉండదు, అన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి. అలాంటి జ్ఞానస్వరూపిణ అర్థమే ఇక్కడ కూడా స్వీకరించాలి. సాంఖ్యవతులు ఏం చెప్పారో ఆ జ్ఞానాన్ని జ్వాలా రూపంతో చూపించారు. సాధారణంగా భారతీయ సంస్కృతిలో జ్ఞానానికి పర్యాయంగా వాడేది జ్వాలా శబ్దం. అందుకు జ్ఞానరూపిణి. అంతేకాదు జ్ఞానరూపిణైన తల్లి మనకు ఆ జ్ఞానాన్ని కలిగిస్తున్నారు. అదే జ్ఞానాన్ని కలిగిస్తున్న తల్లి కనుక జ్వలంతి, జ్వలింపజేయునది, జ్వలించుచున్నది అని అర్థాన్ని తీసుకుంటే జ్వలంత్యై నమః నమస్కారం చేసుకోవాలి. ఈ జ్వలంతి శబ్దం వేదంలో స్పష్టంగా కనబడుతోంది. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని వేదమంత్రం. అందులో తపసా జ్వలంతి, ఆ జ్వలంతి శబ్దం యథాతథంగా ఇక్కడ కనబడుతున్నది. ఎందుకంటే లక్ష్మీ సహస్రనామాలన్నీ వేద జనితమైన దివ్య మంత్రములే. అందుకు జ్వాల ఆ తల్లి, జ్వలంతి కూడా ఆ తల్లి. అంటే ప్రకాశిస్తున్న తల్లి. ప్రకాశం ఆవిడ, నిరంతరం ప్రకాశిస్తున్నది ఆ తల్లి. అయితే ఇక్కడ ఆ ప్రకాశం ఏమిటంటే తపసా జ్వలంతి అన్నారు. ఇక్కడ తపస అంటే జ్ఞానేన అని అర్థం. నిరంతరము జ్ఞానముతో ప్రకాశిస్తున్న తల్లి గనక జ్వాల జ్వలంతి. ఈ రెండు చెప్పడంలో విశేషం ఏంటంటే కొన్ని జ్వాలలు అలా వెలుగుతాయి, కొంతసేపటికి పోతాయి. అలా కాకుండా నిరంతరం ప్రకాశిస్తున్నది, శాశ్వతమైనది అని చెప్పడానికే జ్వాలా జ్వలంతి శబ్దములున్నాయి. 595 కామరూపిణి. ఇది నమస్కారంలో శ్రీ కామరూపిణ్యై నమః. ఇందులో 2 రకాల అర్థములున్నాయి. ఒకటి, కామరూపిణి శబ్దం శాస్త్రపరంగా అమ్మవారు ఏ రూపాన్నైనా తన ఇచ్ఛతో తాను స్వీకరిస్తారు. మనకి రూపాలని స్వీకరించడానికి ఇచ్ఛ లేదు. మన కర్మ కొద్దీ రూపాలు వచ్చి మన ఇష్టం కొద్దీ రూపాలు రావు. మన ఇష్టం కొద్దీ మన రూపాలు తెచ్చుకుంటే ప్రతివాడు తన రూపాన్ని ఎన్నో రకాలుగా మార్చుకోగలడు. కానీ కర్మల కొద్దీ మనకు రూపాలు వస్తాయి. అమ్మవారికి అలా కాదు. ఆవిడకి అసలు రూపమే లేదు. ఒకవేళ భక్తులను అనుగ్రహించడానికి రూపాన్ని స్వీకరించవలసి వస్తే తాను స్వేచ్ఛగా ధరిస్తారు. అందుకే కామశబ్దం ఇక్కడ స్వేచ్ఛను తెలియజేస్తున్నది. స్వతంత్రంగా తన ఇచ్ఛతో, అందుకే స్వేచ్ఛయోపాత్త విగ్రహ అని శాస్త్రం చెప్తున్నది. స్వేచ్ఛయా ఉపాత్త విగ్రహ, స్వ ఇచ్ఛ స్వేచ్ఛ. తాను సంకల్పించుకుని భక్తులను అనుగ్రహించడానికి దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించింది కనుక కామరూపిణి. ఏ రూపాన్నైనా స్వీకరించలేదు. అందుకే ఇదే రూపం అని చెప్పడానికి లేదు. ఆవిడే లక్ష్మిగా, సరస్వతిగా, దుర్గగా, ఉగ్ర రూపాలతో, సౌమ్య రూపాలతో, ఉభయ మిశ్ర రూపాలతో కూడా గోచరిస్తున్నది కనుక స్వేచ్ఛారూపములు కల తల్లి కామరూపిణి. దీనిలో దాగిన మరొక అర్థాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.